తెలుగు కూటమి రచబండ కార్యక్రమానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ స్వాగతం. తెలుగు బాగు కోసం బ్లాగులతో మెరుగైన పనితీరు, వికీపీడియాలో విలువైన తెలుగు ఊసులు నింపే వీవెన్ గారి గురించి వారి పరిచయ కార్యక్రమము. వీవెన్ గారు తెలుగు స్వేచ్ఛ సాఫ్ట్వేర్ ఔత్సాహికులు. తెలుగు అంతర్జాలం కంప్యూటర్ల సంగమంలో పనిచేయడం అతనికి ఇష్టము. 2006 నుండి ఆ తర్వాత కొన్నేళ్లు నడిచిన తెలుగు బ్లాగ్ల వ్యాప్తికి వీవెన్ గారు తయారు చేసిన లేఖిని, కూడలి ఉత్ప్రేరకాలుగా తోడ్పడ్డాయి. అప్పట్లో కంప్యూటర్లు, అంతర్జాలంలో తెలుగు గురించి వివిధ వర్గాల్లో అంటే జర్నలిస్టులు, రచయితలు, సామాన్య ప్రజలు అలాంటి వివిధ వర్గాల్లో తెలుగు సాంకేతిక అవగాహనను పెంపొందించడానికి, సాంకేతిక సహాయం అందించడానికి ఈ తెలుగు అనే స్వచ్ఛంద సంస్థను నడిపిన బృందంలో ముఖ్యులు వీరు. వికీపీడియా, ఓవెన్ స్ట్రీట్ మ్యాప్ వంటి స్వేచ్ఛ విజ్ఞాన వనరులకు వీవెన్ గారు సహకారం అందిస్తుంటారు. మొజిల్లా, ఫైర్ ఫాక్స్, వర్ల్డ్ ప్రెస్ తదితర స్వేచ్ఛ ఉపకరణాలని తెలుగులోనికి తీసుకురావడానికి కృషి చేస్తూ ఉంటారు. తెలుగు నేర్చుకోవడానికి ఉపయోగపడేలా చిన్న ఆటలు, ఉదాహరణకు తప్పొప్పులు, పొడుపు విడుపు వంటివి తయారు చేస్తూ ఉంటారు. కుదిరినప్పుడు తెలుగు కూటమి, స్వేచ్ఛ, తెలుగు భాషోద్యమ సమాఖ్య వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తూ ఉంటారు వీరు. వివిధ సాంకేతిక అకాడమిక్ సదస్సుల్లో తెలుగు భాష సంబంధిత సాంకేతిక అంశాల గురించి పాల్గొంటూ ఉంటారు. వీరు నేటి మన రచబండ కార్యక్రమంలో భాషోద్యమం గాడి తప్పిందా, గతి తప్పిందా అనే ఊసుపై మాట్లాడడానికి మన ముందుకొస్తున్నారు. వారికి మరి ఒకసారి స్వాగతం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. కోదండరామయ్య గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, మా ఇంట్లో ఎటువంటి కూడా అభ్యంతరం లేదండి, తెలుగు భాష కోసం పనిచేస్తూ ఉంటే అందులో మా ఇంట్లో వాళ్ళు నాకు ఖచ్చితంగా సహకరిస్తారు, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే వెనక మీరు రామ్ ప్రసాద్ గారు, హనుమంతరావు గారు, జిడుగ్ గారు, మీరందరు పెద్దవాళ్ళు ఉన్నారు. అది ఏమైనా వస్తే మాత్రం, అంతవరకు వస్తే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా సంప్రదిస్తానండి. ధన్యవాదాలండి. వీవెన్ గారు మొదలు పెట్టాలి. చాలా సంతోషం అండి. నేను నా తెర పంచుకుంటున్నాను, కనిపిస్తుందో లేదో చెప్పండి. కనపడుతుంది, ఇంకా పెద్దగా చెప్పండి, చేయండి. మేము కనపడకుండా ఎవరు కనపడకుండా. అది నేను చేయలేను అనుకుంటా. నేను ఇందాక అమ్మాయి పాట పెట్టాను, ఎగిరింది చూడండి, మొత్తం అందరికీ కనపడింది, సందు లేకుండా వేరే వాడు కనపడకుండా. సరే పోనీ, ఇట్లయినా కనపడుతుందిలే, పోనివాడు. సరే, ఈ ప్రశ్న ప్రత్యేకించి భాషోద్యమం గాడి తప్పిందా, గతి తప్పిందా, ఇంత పెద్దది మనం సమాధానం దీనికి ఇవ్వగలమో లేదో తెలియదు, కానీ బట్ దీనికి ఒక ఉద్దేశం ఉంది, ఇది ఇలా ఎందుకు పెట్టాను అనడానికి. సో మెల్లగా మనం లోపలికి వెళ్దాం. సో ముందు చిన్నప్పుడు కథలు లాంటివి, లేకపోతే ఖాళీలు పూరించుము, కాగల కార్యం డాష్ తీర్చినట్టు. ఇది మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్పొచ్చు. గంధర్వులు. సంతోషం. తర్వాత అన్ని సమస్యలకు డాష్ పరిష్కారం చూపిస్తుంది. కాలమే పరిష్కారం చూపిస్తుంది. చాలా బాగుంది. కాగల కార్యం గంధర్వులు తీరుస్తారు, అన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చూపిస్తుంది. ఇంకా మనం అనవసరం వెళ్ళిపోతున్నాం. సరే, అయితే 1999 సంవత్సరంలో స్టీవర్ట్ బ్రాండ్ అనే ఒక అతను ఈ కాలచక్రం లేకపోతే ఒక సమాజం, ఒక నాగరికత ఏ విధంగా వెళ్తూ ఉంటది అనే దానికి ఈ కాలచక్రం ఒకటి రూపొందించాడు. ఇతను ఒక పుస్తకం రాశాడు, అదేంటంటే ది లాంగ్ నౌ. అంటే ఇప్పటిని మనం ఒక 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు అంతటిని కలిపి ఇప్పుడు ఒక భూగోళం స్థాయిలో మనం ఆలోచిస్తే, ఒక విశ్వం స్థాయిలో ఆలోచిస్తే, ఈ 1000 సంవత్సరాలు కూడా ఇప్పుడు మనం కళ్ళు మూసి తెరిచేలోపు మానవ జాతి పుట్టింది. దాన్ని లాంగ్ నౌ అని, దాంట్లో ఈ కాలచక్రం గురించి, ఈ దాంట్లో ఉండే స్థాయిల గురించి, ఒక్కొక్క స్థాయి
లేకపోతే ఒక్కొక్క చక్రం ఈ వేగంగా కదులుతుంది. మనం ఇప్పుడు ఉదాహరణకు గడియారం తీసుకున్నా అందులో క్షణాల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు ఉంటాయి. క్షణాల ముళ్ళు పరిగెడుతూ ఉంటుంది. నిమిషాల ముళ్ళు మెల్లగా నడుస్తుంది. గంటల ముళ్ళు ఇంకా నత్తనడక నడుస్తుంది. సో దాంట్లోనే మనం వారాల ముళ్ళు, నెలల ముళ్ళు, సంవత్సరాల ముళ్ళు, దశాబ్దాలు, శతాబ్దాలు పెట్టామనుకోండి. సో అప్పుడు మనకు అర్థమవుతుంది కదా ఏ చక్రం ఎంత వేగంగా తిరుగుతుంది. అయితే ఇది అతను మళ్ళీ 1996లో మొదటిసారి ఒక ఐడియా హెల్తీ సివిలైజేషన్స్, ఆరోగ్యకరమైన నాగరికతలు అనే దాంట్లో మొదటిసారి ఆలోచన చేశాడు. ఇది అంతకుముందు లేదా అంటే వివిధ రూపాల్లో వివిధ రకాలుగా ఉంది. అయితే ఇది నేను ఇక్కడికి వచ్చిన ముఖ్యోద్దేశం ఏంటంటే దీని గురించి చదువుతున్నప్పుడు తెలుసుకున్నప్పుడు ఇది మనకి చాలా విషయాల్లో ప్రత్యేకించి భాషోద్యమానికి ఇతరత్ర తెలుగు విషయంలోనూ లేకపోతే మన పురోగతి, మానవ పురోగతి, వీటన్నిటిలో కూడా చాలా ఎంతో సంబంధం ఉంది, ఔచిత్యం ఉంది అనిపించి సో దీని గురించి మనం దీన్ని అర్థం చేసుకుని మన ప్రయత్నాలకి ఏ విధంగా వాటి నుంచి ఎక్కువ ప్రభావాన్ని, ఫలితాన్ని పొందవచ్చు అనే ఆలోచనతో దీన్ని ఇక్కడికి పట్టుకొచ్చాను అనమాట. అయితే దీంట్లో ఈ స్థాయిల్లో పైనుంచి చూస్తే పైన ఫ్యాషన్, కళ ఉంటాయి. ఇవి చాలా వేగంగా కదిలిపోతూ ఉంటాయి. అటు ఇటు ఒక పద్ధతి పాడు ఉండదు. ఏ రోజు ఏది ఎందుకు ఫ్యాషన్ వద్దో మనకి తెలియదు. అది చాలా తక్కువ కాలం ఉంటది. అడ్డదిడ్డంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. సో ఇలా వాణిజ్యం అంటే కేవలం మనం ఈ వర్తకం, ఇవి అమ్మకాలు, కొనుగోలు ఇవే కాకుండా ఒక దానికోసం కావాల్సిన ఒక అంగడి, ఒక మార్కెట్ వ్యవస్థ, ఇలాంటివన్నీ కూడా ఆ వాణిజ్యంలో అనుకోవచ్చు. ఇవేమి నడవాలన్నా దాని కింద మౌలిక వస్తువులు ఉండాలి. రోడ్లు, భవనాలు ఇలాంటి వాటితో పాటు అవి భౌతిక పరమైన మౌలిక వస్తువులు అయితే అభౌతిక పరమైనవి చదువు ఇలాంటివి కూడా మౌలిక వస్తువుల్లోకి వస్తాయి. ఇవన్నీ ఉంటేనే వాటి మీద వాణిజ్యం నిర్మితం అవుతుంది. వాటి మీద ఆ ఫ్యాషన్ కళ ఉంటుంది. చూద్దాం మళ్ళీ మెల్లిగా. తర్వాత ఏలుబడి పాలన, ఇది ప్రభుత్వం అనుకోకుండా ఏలుబడి పాలన అనేది రకరకాల స్థాయిల్లో జరుగుతుంటది. మళ్ళీ ప్రభుత్వం నడిపేది ఒకటి, గవర్నమెంట్ ప్రజాపాలన ఒకటి, లేకపోతే ఈ పాలన ఏలుబడి రాజులు కూడా నడపవచ్చు, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు గుంపు స్వామ్యంగా ఏదో ఒకటి నడపచ్చు. తర్వాత సాంఘిక స్వచ్ఛంద సంస్థలు, సామాజిక వ్యవస్థలు, అవి ఈ స్థూలంగా మన సమాజ గతిని నిర్ణయిస్తుంటే వాటిని కూడా ఆ ఏలుబడి పాలనలోకి వచ్చేస్తాయి. ఇంకా దానికంటే కింద లెవెల్లో సంస్కృతి ఉంటుంది, అంతకంటే కింద లెవెల్లో ప్రకృతి ఉంటుంది. అయితే వీటిల్లో ఈ పై పొరలు చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటాయి, కింది పొరలు నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి. పై పొరలేమో చిన్నవి, కిందవి పెద్దవి. ఉదాహరణకి మన జీవిత కాలంలోనే మనం చూడొచ్చు. ప్యాంట్లు చూసుకుంటే బెల్ బాటమ్ ప్యాంట్ల నుంచి, బ్యాగీ ప్యాంట్ల నుంచి, జీన్ ప్యాంట్ల నుంచి, తర్వాత సన్నగా ఉండే ప్యాంట్లు, ఇలా రకరకాల ఫ్యాషన్ అంతా మారిపోతుంది కదా. ఇప్పుడు ఈ రోజుల్లో సోషల్ మీడియా, ఈ ట్రెండ్స్ ఇవి వచ్చిన తర్వాత మనం ఇంకోటి ఏం చెప్పుకోవచ్చు, దీనికంటే పైన ఇంకొక చాలా చిన్న లేయర్ ఉంది. ఈ రోజు ఏంటి నడుస్తుంది, ఈ రోజు ఒక విషయం ఈ సోషల్ మీడియాలో ఒకటి ట్రెండ్ అవుతుంది, అది మళ్ళీ సాయంత్రం అయ్యేలోపు వేరేదేదో వచ్చి దాన్ని తినేస్తుంది, వేరేదేదో నడుస్తూ ఉంటుంది. సో అంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అది రేపొద్దానికి ఉండదు, మళ్ళీ ఈ రోజు నడిచింది అది ఫ్యాషన్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. వాణిజ్యం ఇంకొంచెం ఆ ఫ్యాషన్ నుంచో వీటి నుంచి తెచ్చుకుని కొంచెం మంచి మంచి ఐడియాలు ఏమన్నా వర్కౌట్ అవుతుంటే అవి ఈ వ్యాపారంలోకి వీటిల్లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత కింద స్థాయిలో ఈ మౌలిక వసతులు, రోడ్లు, భవనాలు, చదువులు, మనకి సమాజం నడవడానికి కావాల్సిన మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక రోడ్డు వేయాలన్నా, ఒక బ్రిడ్జ్ కట్టాలన్నా అది ఒక 10-15 సంవత్సరాల పని. కానీ దాని నుంచి వచ్చే ప్రయోజనం మాత్రం అంతకు రెట్టింపు
లేకపోతే అంతకు 3 రెట్లో 4 రెట్లో ఉంటుంది. ఒక మంచి వంతెన కడితే అది 100 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఒక పెద్ద బిల్డింగ్ కడితే అది 50 సంవత్సరాలు 75 సంవత్సరాల వరకు దాని ప్రభావం ఉంటుంది. కానీ మనం ఫ్యాషన్ వీటిల్లో చూస్తే మనం ఎంత ప్రయత్నము ఖర్చు పెట్టినా దాని ఫలితం మాత్రం ఒక రోజు 2 రోజులు లేకపోతే వారం 10 రోజులు వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఉదాహరణ నేను లక్షలు ఖర్చు పెట్టి ప్రతి తెలుగు దినపత్రిక మొదటి పేజీలో నేను ఒక వ్యాపార ప్రకటన వేయించా, లేకపోతే తెలుగు కోసమే ఒక పెద్ద ప్రకటన వేయించాను అనుకోండి, దాని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది? 1-2 రోజులు అయిపోయింది, పోయింది. అలా కాకుండా మౌలిక వసతుల్లో నేను ఉదాహరణకి ఏదో ఒకటి ఏర్పాటు చేశాను, ఒక తెలుగు భవనం అనో ఏదో, దానికి కొంతమంది టీచర్ని పెట్టి. సో ఇక్కడ ఖర్చు నేను ఈ 5-6 తెలుగు వార్తాపత్రికల్లో మొదటి పేజీలో వ్యాపార ప్రకటన చేయడానికి ఎంతైతే ఖర్చు అయిందో అంతే ఖర్చుతో నేను ఒక తెలుగు భవనం ఏర్పాటు చేసి దాంట్లో తెలుగు చెప్పే వాళ్ళని ఇవన్నీ ఏర్పాటు చేశాను అనుకోండి. దాని ప్రభావం 1-2 రోజులు ఉంటే ఈ మౌలిక వసతులు నేను చేసి అదే ఖర్చు, అదే ప్రయత్నం, అదే అనుకోండి, దాని ప్రభావం కొన్ని 10 సంవత్సరాలు ఉంటుంది అన్నమాట. సో ఆ కింద ఏలుబడి పాలన ఇవి ఇంకొంచెం అయితే ఈ పై లేయర్లు అనేవి వాటిని తప్పడడుగులు వేసే లేయర్లు, పక్కదారులు పట్టే పొరలు అనమాట. అవి ఇన్నోవేషన్ లేయర్లు. అక్కడ తప్పులు జరుగుతూ ఉంటాయి, సరిదిద్దుకోవడం ఉంటది, ఏదో ఒక ఉత్పత్తి బయటకు తీసుకొస్తాం, అది పని చేయదు, తర్వాత దాంట్లో మార్పులు చేసి ఇంకొంచెం మెరుగులు దిద్ది, ఇదంతా ఈ ఫ్యాషన్, కళ, వాణిజ్యం వీటిలో జరుగుతూ ఉంటుంది. వాటిల్లో కొంచెం మెరుగైన ఐడియాలు, ఆలోచనలు తేలి అవి మౌలిక వసతులుగానో తర్వాత కింద ఏలుబడి పాలన సంస్కృతి వీడికి వస్తాం. ఉదాహరణకి ఏలుబడిలో చూసుకుంటే మహిళలకు ఓటు హక్కు, లేకపోతే మహిళలు చదవటం, ఇలాంటివి దానికోసం జరిగిన ప్రయత్నం ఎంత ఉంది, అది అవ్వటానికి ఎంత కాలం పట్టింది చూడండి. సో ఎందుకంటే అది కింద లేయర్ నుంచి రావాలి. అలానే సంస్కృతిలో ఏదన్నా మార్పు రావాలంటే అది ఇంకెంత పెద్దగా ఉండాలి. ఆ మార్పు చాలా నెమ్మదిగా జరుగుతుంది, ఒక్క రోజులో జరిగిపోదు, అది దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి జరుగుతుంది. ఇంకా ప్రకృతిలో మార్పులు వేల సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంటాయి. అవి ఇంకా చాలా, అది కదులుతున్నట్టు కూడా మనకి తెలియదు, అంత నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి. అయితే ఈ గతి చక్రాలు లేకపోతే ఈ వీటిల్లో వీటికున్న ఇంకొక ఇదేంటంటే ఇది ఒక్కదానికి ఒకటి సంబంధించి ఉంటాయి. ఒక్కొక్క లేయరు దాని పక్క లేయర్ని ప్రభావం చేస్తూ ఉంటుంది. మామూలుగా ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే ఏదన్నా పైనుంచి కింద వరకు ఉంటుంది. ఫ్యాషన్లో ఇందాక అనుకున్నట్టు ఏదన్నా ఒక ఐడియా ఎక్స్పెరిమెంట్ చేసి ఇది పని చేస్తుంది, దీనికోసం దీనికి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఏదో ఇప్పుడు ఉదాహరణ నేను ఏదో ఒక కొత్త వంటకం కనిపెట్టాను, అది ఫ్యాషన్. అప్పుడు అది అందరికీ నచ్చి నేను ఒక మంచి రెస్టారెంట్ ఏదో పెట్టి దాన్ని నమ్మాలంటే అది దాని కింద వాణిజ్యం స్థాయిలోకి తీసుకురావాలి దాన్ని. సో ఇలా వాణిజ్య పరంగా ఇదైనది దానికోసం నేను మౌలిక వసతులు ఏర్పడాల్సి ఉంటుంది. ఆ రెస్టారెంట్లు అనేవి దానికోసం రోడ్లు, దానికి ఏమైనా ఇప్పుడు నేను ఆరోగ్యపరంగా ఉండాలంటే ఆ శుభ్రత, అవి ఆ ఏలుబడి పాలనలో కొన్ని నియమాలు ఏవో ఉంటాయి. రేపొద్దన్నప్పుడు చాలా అది విజయవంతం అయిపోయి అది సంస్కృతిలోకి రావాలంటే కొన్ని తరాల తర్వాత, ఇప్పుడు హైదరాబాద్ అంటే బిర్యానీ అలా అన్న మాట ఎలా వచ్చింది, అలా అది ఆ సంస్కృతి స్థాయిలో కల్లా వచ్చేస్తుంది అన్నమాట. అయితే ఈ పై పొరల నుంచి ఏదన్నా ఒక ఆలోచన కానీ ఇది దిగి కింద పొరలకు రావడానికి అది చాలా కష్టమైన పని. కానీ పై పొరల నుంచి కిందవి కదిలినప్పుడు కింద పొరల నుంచి పై పొరలకు వెళ్ళటం అనేది చాలా తేలిక. కింద పొర ఏదన్నా కదిలితే పైవి చాలా ఈజీగా కదిలిపోతాయి. ఉదాహరణకి ఒక ప్రకృతి వైపరీత్యం తీసుకోండి, ఒక పెద్ద భూకంపమో లేకపోతే వీటి వల్ల మనం ఎంతో కష్టపడి ఏర్పరచుకున్న ఈ భవనాలు, లేకపోతే వారధులు, వంతెనలు ఇవన్నీ కూలిపోవచ్చు, మన వాణిజ్యం ఇవన్నీ ఎగిరిపోవచ్చు, మొత్తం ఊళ్ళ నాశనం అయిపోయి మొత్తం తిరిగి మొదలు పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు.
ఇవి ఇక్కడ ఈ పొరలు ఉన్నాయి కదా, వీటి మధ్యలో రెండిట్ల మధ్యలో వాటి పక్క వాటితో అవి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా పైనుంచి కిందికి, కింద నుంచి పైకి ఆ తేడాలు ఉన్నాయి. ఇప్పుడు సంస్కృతి స్థాయిలో ఏదన్నా మారిందనుకోండి, ఈ పైన ఇవన్నీ చాలా ఈజీ అయిపోతాయి. కానీ మనం పైనుంచి రావాలి. ఉదాహరణకి ఇప్పుడు మానవ హక్కుల విషయంలో చూసుకుంటే ఈ గే, లెస్బియన్ ఇలాంటివి, లేకపోతే మల్టీ కల్చరిజం, మల్టీ లింగ్విజం ఇలాంటివి ఆ ఫ్యాషన్, కళ, వాణిజ్యం స్థాయిలో మొదలయ్యి అది మెల్లమెల్లగా ఇప్పటికి మౌలిక వసతుల స్థాయికి ఎప్పటికో అది ఆ సంస్కృతిలో వాటికి యాక్సెప్టెన్స్ ఇదేదో వస్తుంది. సో అది చాలా పెద్ద. అలా కాకుండా మనం నేరుగా సంస్కృతిలో ఏది నేరుగా తెచ్చేయలేం. ఆ సంస్కృతి ఏర్పడడానికి మన ఆచారాలు, మన వ్యవహారాలు, ఆ కట్టుబాట్లు ఇవన్నీ కొన్ని వందలాది సంవత్సరాలు తరబడి ఏర్పడినాయి కదా. దానికోసం ఆ విప్లవాలు, పోరాటాలు, సంఘ సంస్కృతులు ఏవి వస్తే కానీ ఎంత జరిగినా కూడా ఇప్పుడు ఆ బాల్య వివాహాలు రూపుమాపాలి. అది ఎన్ని సంవత్సరాలు పట్టింది అది ఆ మార్పు రావడానికి ఆ సంస్కృతిలో. ఒక్కసారి ఆ సంస్కృతిలో మార్పులు వచ్చేది మిగతావన్నీ చాలా తేలికై మారిపోతాయి. సో అయితే దీన్ని ప్రత్యేకించి ఇప్పుడు మనకి సంబంధిత కోణంలో చూద్దాం. ఫ్యాషన్ కళ. ఇప్పుడు ఉదాహరణకి మీరు రోడ్డు మీద ఒకసారి వెళ్తే చాలా మంది ఈ మధ్య టీ షర్ట్లు వేసుకుని కనిపిస్తారు. టీ షర్ట్ల మీద మీకు ఎక్కడన్నా తెలుగు అక్షరాలు కనిపిస్తున్నాయా? లేదు. ఇప్పుడు అక్కడ మనం మార్పు తీసుకురావాలనుకోండి ఆ ఫ్యాషన్ కళలో చాలా తేలిక. ఎందుకంటే మనం ఒక పెద్ద మొత్తంలో టోకుల ఆ టీ షర్ట్లు ఏవో కొట్టించి జనాలకు అందుబాటులో ఉంచడం, లేకపోతే దీని గురించి ఆ సోషల్ మీడియాలో ట్రెండ్ చేయటం, ఇలాంటివి చేసినప్పుడు ఇప్పుడు ఇందాక కోదండరామయ్య గారు ఏదో చూపించినట్టు ఒక పాట, తెలుగు పాట వాళ్ళు డాన్స్ చేసి అదంతా అది కళ. సో అది వాళ్ళకి పాపులారిటీ వచ్చేసింది. ఒక వారంలో జనాలు దాని గురించి మాట్లాడుకుంటారు, అరే ఇదేదో చాలా బాగుంది. సో అది సాధ్యం. కానీ అది వాణిజ్యం లెవెల్కి వెళ్ళాలంటే దానికి ఇంకొంచెం కష్టం ఉంటుంది. ఇదేదో ఒక్కసారి వచ్చిపోయే ఫ్యాషన్లా కాకుండా అది నిరంతరం ఇంకొంచెం దీర్ఘకాలం అది ఉండాలంటే దానికి ఆ వాణిజ్యంలో ఉండాలి, అది వర్తకంలో ఉండాలి. అమ్మేవాడు, కొనేవాడు, దానికోసం కొంత మార్కెట్ ఇవన్నీ ఉంటే కానీ అవి సస్టైన్ అవ్వదు, అది కొనసాగదు. అలాగే దీనికోసం మౌలిక వసతులు ఇప్పుడు తెలుగు నేర్పేవాడు లేకపోతే ఇంకా తెలుగు నేర్చుకునేవాడు ఎవడు ఉంటాడు. సో నేర్పగలటం, నేర్చుకోవడం, అది ఆ బడులు, చదువులు ఇవన్నీ మౌలిక వసతుల్లోకి వస్తాయి. సో దానికి కావాల్సిన వనరులు, తెలుగు నేర్పడానికి కావాల్సిన వనరులు, నిఘంటువులు కానీ మన వ్యాకరణము, అది నేర్చుకునే పద్ధతి, ఇలాంటివన్నీ మౌలిక వసతుల్లోకి వస్తాయి. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, మనం ఏ స్థాయిలో పెట్టే ఖర్చులు కానీ, వనరులు కానీ, దానికి కావాల్సిన సమయం కానీ అది పట్టిద్ది. మనం ఒకరోజు ఖర్చుతో లేకపోతే ఒకరోజు ప్రయత్నంతో మౌలిక వసతుల్లో మార్పు తీసుకురావాలని అనుకోకూడదు. అది బహుశా సోషల్ మీడియాలోనో ఆ ఫ్యాషన్లోనో అది సాధ్యమైతే అవ్వచ్చు, కానీ మౌలిక వసతుల లెవెల్లో కాదు. కాబట్టి దానికి కావాల్సినంత సమయం మనం ఇవ్వాలి. ఇప్పుడు ఏలుబడి, పాలన, ఈ గవర్నెన్స్, వీటిల్లో అవి తెలుగులో ఉండటం ఒకటి, వాటి నుంచి తెలుగు కోసం మనం తోడ్పాటు ఆశించడం ఒకటి. అవి ఎప్పటికి మారుతాయి? మారు. దానికోసం కొన్ని దశాబ్దాలు నడిస్తే కానీ. అదే ఒక విధంగా ఆ సంస్కృతి నుంచి ఆ తోపుడి వచ్చిందనుకోండి, పాలన కూడా చాలా తొందరగా మారిపోద్ది. అది కింద లేయర్లకు ఉన్న శక్తి ఏంటంటే అవి పై లేయర్ని చాలా తేలిగ్గా కదిపేస్తాయి. పై లేయర్లకు ఉన్న వెసులుబాటు ఏంటంటే అవి కంటిన్యూడ్గా నిరంతరంగా శ్రమిస్తూ ఉంటే వాటి మార్పు ఆ కింద లేయర్లోకి దిగుతూ ఉంటుంది. సో ఇది మనం ఉదాహరణకి తెలుగు మాధ్యమం అన్న విషయం గురించి కూడా ఆలోచిస్తే ఇది ఏ స్థాయిలో వస్తుంది? ఎవరన్నా చెప్పగలరా? మనకి చదువులు తెలుగు మాధ్యమంలో ఉండాలి, అది ఏ స్థాయిలో పెడతారు మీరైతే? పరిపాలనలో పెట్టాలి. ఏలుబడి, పాలనలో పెడతారు. మౌలిక వసతుల్లో ఎందుకు పెట్టరు?
దండం వాళ్ళ దగ్గర ఉంటది, పైనుంచి వాడు పెట్టి కొడతా ఉంటే అందరు పనిచేస్తారు. మంచిది. రవీంద్రనాథ్ గారు బాగా పట్టుకున్నారు. అది ఏలుబడి పాలన అంటే అదొక నియమం ఏర్పరచాలి. మీరు చదువులు తెలుగు భాషలో ఉండాలన్న నియమం. దాని తర్వాత దానికి కావాల్సిన మౌలిక వస్తువులు వాళ్ళు ఏర్పాటు చేస్తారు, చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇలానే ఏదన్నా ఇలాంటి ఇప్పుడు వస్తు సేవలు తెలుగులో అందుబాటులో ఉండాలి. ఇది మనం ఏ స్థాయిలో పెడతాం? ఎవరన్నా చెప్పండి. చాలా తేలికైన ప్రశ్న. వస్తు సేవల్ని మనం వస్తు సేవలు తెలుగులో అందుబాటులో ఉండాలి. ఇది ఏ స్థాయిలో పెడతాం? వాణిజ్యం. కరెక్ట్. ప్రాథమిక కశ్యప్ వినబడలేదు సరిగ్గా చెప్పు. పాలనలో పెడతాం. ఆ సంబంధం చూద్దాం. ఇది వాణిజ్యంలోకి వస్తుంది. పాలనలో ఏముంటదంటే వీళ్ళు ఒక నియమము, ఒక ఈ ఉత్తర్వో ఏదో ఒకటి పెడతారు. మా దగ్గర ఏదన్నా జరగాలి అంటే మీరు వస్తు సేవలు అందించాలంటే అవి జనాలకి వాళ్ళ మాతృభాషలో అందించండి అనే నియమం పెట్టడం మాత్రం ఏలుబడి పాలనలోకి వస్తుంది. యాక్చువల్ అందుబాటులోకి తీసుకురావడం మాత్రం అది వాణిజ్యం స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు బిస్లరీ వాడంత వాడు చేసి అమ్మేస్తున్నాడు. జెమినీ టీ వాడంత వాడు జెమినీ టీ ప్యాకెట్ తెలుగులో పెట్టి అమ్మేస్తున్నాడు. అది వాణిజ్యం, అక్కడ చేసేస్తున్నారు. కానీ అదే నియమం మనం దాని కిందకు వచ్చి ఆ ఏలుబడి పాలనలోకి తీసుకురావాలంటే ఏంటి? వ్యాపార సంస్థలకి ఒక నియమం ఏర్పరచుకోవాలి మనం. ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం చేసే ఈ వస్తువుల కంపెనీలు కానీ సేవలు అందించే కంపెనీలు కానీ మాతృభాషలో అందించాలి. ఆ నియమం రావడానికి అది ఏలుబడి పాలనలో ఉంది. ఇప్పుడు దానికోసం మనం పైనుంచి కూడా పని చేసుకురావచ్చు. ఇప్పుడు వాణిజ్యంలో మనకి ఇలాంటి కంపెనీలు ఉన్నాయి. మౌలిక వస్తువుల్లో ఇప్పుడు దీనికి కావాల్సిన ఈ భాష ఏమిటి, కొన్ని వనరులు ఏమన్నా అవసరం అయితే అవి ఏర్పడి ఉన్నాయి అనుకోండి, ఈ నియమం పెట్టడం తేలికైపోతుంది. అలా కాకుండా సంస్కృతి నుంచి కూడా రావచ్చు. ఉదాహరణకి తెలుగు సినిమాలు మన సంస్కృతి. ఇప్పుడు ఎవడన్నా వచ్చి మన తెలుగు జనాభాని వినోదపరంగా వాడు ఏమైనా చేద్దాం అనుకుంటే వాడు తెలుగులోనే సినిమాలు తీయాలి. అక్కడ దానికి ఏలుబడిలో పాలనలో ఒక నియమం అంటే ఏమీ లేదు. అది సంస్కృతిలో ఉన్న నియమం. అది సంస్కృతిలో ఉన్న అది ఆచారమో సంప్రదాయమో. కాబట్టి వాడు చచ్చినట్టు తెలుగులోనే తీయాలి. ఇప్పుడు ప్రైమ్ వాడు మనందరి దగ్గర నుంచి అమెజాన్ ప్రైమ్ వాడు డబ్బు చేసుకోవాలంటే వాడు తెలుగులో వెబ్ సిరీస్ తీక తప్పదు, తెలుగులో సినిమాలు తీక తప్పదు. ఎందుకంటే అది బలం, ఆ సంస్కృతి. బికాజ్ అది చాలా కింద లేయర్లో ఉంది కాబట్టి దానివల్ల వచ్చే శక్తి అది ఈ పైనవన్నిటిని ఏర్పాటు చేసేస్తుంది. అది శక్తి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మనకు కావాల్సిన, మనం జరగాలనుకున్న పని, లేకపోతే మనకు కావాల్సిన అవుట్కమ్, లేకపోతే ఆ ఫలితం ఏదైతే ఉందో అది ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నాం, దానికి ఏ స్థాయిలో ఏం కావాలి, ఇది మనం ఆలోచించుకొని అందుకు తగ్గ చర్యలు తీసుకుంటే, ఇప్పుడు తెలుగు సినిమాలు అనేది మన సంస్కృతిలో భాగం అవడానికి కొన్ని దశాబ్దాల ఇది ఉంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అంతకు ముందు నుంచి ఏర్పడిన ఆ సంస్కృతికి కావాల్సిన ఇది అంతా జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఏ నియమం లేకున్నా కూడా కొత్తవాడు ఏ ఓటీటీ వాడు వచ్చినా వాడు తెలుగు సినిమాలు చేయక తప్పట్లేదు. అంతెందుకు ఫ్యాషన్ ఇప్పుడు కళ్ళలో వీళ్ళు ఇంత యువత ఇంగ్లీష్ మీడియం అయిపోయింది, ఇదంతా అయిపోయినా వాళ్ళు తెలుగు చేసి ఎందుకు సంపాదిస్తున్నారంటే ఆ సంస్కృతిలో ఉన్న బలం అది. సో అందుకని మనం ఈ కింద పొరల్ని అంత తేలిగ్గా ఏమంటాం పట్టించుకోవడానికి లేదు. సో ఈ ఇంగ్లీష్ మాధ్యమం లేకపోతే ఇంగ్లీష్ ఈ బయట నుంచి వచ్చే ఈ వీటి నుంచి మనం అంత పెద్దగా పట్టించుకోవాల్సిన పని ఎందుకు లేదంటే ఈ కిందనున్న లేయర్ పొరల యొక్క బలం మనల్ని నిలబెడుతూ ఉంది. సో వాటిని కోల్పోకుండా మనం ఉంటే చాలు. ఉదాహరణకి ఒక 2-3 తరాలు వీళ్ళు తెలుగు నేర్చుకోకుండా, తెలుగు కథలు చదవకుండా, తెలుగు సినిమాలు చూడకుండా పెరిగారు అనుకోండి, అప్పుడు ఆ సంస్కృతి కూడా ప్రభావం అయిపోతుంది.
ఉదాహరణకి వాణిజ్యంలో మనం ఎడాపెడ నీళ్లు తోడేసి సహజ వనరులను ఏవి పట్టించుకోకుండా మౌలిక వస్తువులన్నీ నిర్మించేసుకుని ఈ ప్రకృతి అంటే ఏ మాత్రం పట్టించుకోకుండా మనం ప్రకృతిలోంచి నీళ్లు ఖనిజాలు ఇవన్నీ తీసేస్తే ప్రకృతి ఊరుకుంటుంది. ఆ మార్పు ఏదో వస్తుంది కదా, ఆ కొట్టే ప్రభావంలో ఇవన్నీ పోయే ఆ ప్రమాదం కూడా ఉంది కదా. కాబట్టి మనం స్థూలంగా ఇక్కడ చెప్పొచ్చేది ఇది, మనం చేస్తున్నది ఏంటి, అది ఏ స్థాయిలో ఉంటుంది, దానికి కింద స్థాయికి ఏ విధంగా ప్రభావితం చేయగలం. ఎందుకంటే మౌలిక వస్తువులు ఉన్నప్పుడు వాణిజ్యం తేలికైపోతుంది. ఉదాహరణకి ఒక ఊర్లో ఒక రోడ్డు పడగానే దాని చుట్టూతో ఎంతో వాణిజ్యం జరుగుతుంది కదా. అలాగా మనం అనుకున్నది ఏ స్థాయిలో వస్తుంది, దాని కింద స్థాయిలో మనం చేయగలిగింది ఏంటి, దాని పై స్థాయిలో మనం చేయగలిగింది ఏంటి. ఇప్పుడు తెలుగుని వాణిజ్యంలోకి తీసుకురావాలనుకుందాం. ఉదాహరణకి తెలుగు వస్తు సేవల మీద తెలుగు ఉండాలి. ఇప్పుడు ఈ ఫ్యాషన్ లేకపోతే ఈ సోషల్ మీడియా, ఈ సంచలనాలు, ఈ వార్తలు, వీటి వల్ల మనం ఉదాహరణకి ఇందాక చూపించిన పాట, ఇలాంటి వాటి వల్ల కొంత క్రియేట్ చేయొచ్చు. అది అక్కడితో ఆగిపోదు, అది మెల్లగా వాణిజ్యం అనే పొరలోకి దిగుతుంది ఎంతో కొంత. దానివల్ల కొన్ని మౌలిక వస్తువులు ఏర్పడతాయి. ఉదాహరణకి మనం చూస్తూనే ఉంటున్నాం, చాలా వ్యాపార ప్రకటనలో వచ్చే తెలుగు చాలా కృతకంగా ఉంటది. అది సహజంగా ఉండదు, అసహజంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ కోసం ఏమవుద్ది, అలా జరుగుతూ ఉన్నప్పుడు ఒక మౌలిక వస్తువు ఏర్పడుతుంది. అయితే వ్యాకరణాన్ని సరిచూసే పనిముట్లు ఏమన్నా మనం తయారు చేసుకుంటాం, లేకపోతే ఒక నియమావళి మనం రూపొందించుకుంటాం. తెలుగులో రాయటం ఎలా, తెలుగు వాక్యము, ఇలాంటి పుస్తకాలు కూడా ఉన్నాయి కదా మనకి. ఇంతకుముందు జర్నలిస్టుల కోసం తెలుగు కోసం వీళ్ళు రాశారు. అలాంటివి ఇప్పుడు వ్యాపార పరంగా ఈ వస్తువుల మీద, సేవల మీద, వీటిలో ఈ భాష ఎలా ఉండాలి, వ్యాపార ప్రకటనలో భాష ఎలా ఉండాలి, వీటి మీద ఏవో కొన్ని వనరులు రూపొందించుకుంటాం. సో అందుకని అది ఎక్కడ ఏ స్థాయిలో మనం మార్పు రావాలనుకుంటున్నాం, దాని పై స్థాయి నుంచి ఏమన్నా కిందకి ఏమన్నా తేగలమా, దాని కింద స్థాయి నుంచి కావాల్సిన పుషప్ ఏమన్నా ఇవ్వగలమా, ఇది ఆలోచించుకుంటే మనం చేయాలనుకుంది, మనం అనుకుంటుంది సాధ్యం అవుతుంది. ఇది స్థూలంగా నేను చెప్పాలనుకున్న విషయం. సో దీని మీద ఏమన్నా ప్రశ్నలు ఉన్నా చూద్దాం. ఈవెన్ గారు కొంచెం ఉదాహరణలు చెప్తే అనుకోగలను. చెప్పండి, ఏదన్నా ఒకటి అనుకుని అది మనం చూడొచ్చు, అది ఏ స్థాయిలో పడుతుంది, దాన్ని ఎలా చేయొచ్చు అనేది మాట్లాడొచ్చా సార్? చెప్పండి. పునాది పొరలు ఏవైతే ప్రకృతి దాకా అని మనం అనుకున్నది నిజంగా ఒకటి బలంగా ఆదుకోనాలంటే అలాంటి పై పొరల్లో నుంచే ఆదుకొని రావాలి. అయితే ఫ్యాషన్ నుంచి మొదలు పెడితే అని మనం అనుకుంటున్నాం కదా. ఫ్యాషన్కు సంస్కృతికి పెద్ద అగాధం ఉండొద్దు, బహుశా రెండు సమాంతర రేఖల్లా పోవద్దేమో. ఫ్యాషన్ అనేది ఒకప్పటి కట్టుబొట్టుకు ఇప్పటికీ మార్పు ఏంటంటే అక్కడ ఫ్యాషన్తో పాటు కంఫర్ట్ కూడా ఉంది, సింప్లిసిటీ, అనుకూలం. ఈ అనుకూలం అనేది ఉంది కాబట్టే దాని వెంబడే పోతున్నాం మనం. అంటే లోపలి వరల్లోకి మన భాషను తీసుకెళ్లే క్రమంలో కూడా కంఫర్ట్ కూడా కావాలి. ఎక్కడో సంస్కృతిలోనూ అప్పటి భాషకు ఇప్పటి భాషకి పెద్ద అంతరం ఉంటే ఆ సంస్కృతే మనది కాదు, ఆ సంస్కృతిలోది పోవద్దు బాబోయ్, ఆ పదాలు మాకు అర్థం కావు అనేటువంటి భయపడకూడదు నేటి తరం. నేటి సమాజ భాష ఈ రెండు చూద్దాం. ఇంకేమన్నా ఉందండి చెప్పాల్సింది? చెప్పండి. చాలా కరెక్ట్ గా చెప్తున్నారు సార్, నాకు అనిపించింది. సమాంతరికల్లా వెళ్ళొద్దు. మంచిది. అయితే ఈ రెండింటి గురించి ఒక చిన్న తేడా ఉంది. తేడా అంటే మనం గమనించాల్సిన ఆ భేదం ఉంది. అదేంటంటే ఇప్పుడు సంస్కృతి, ఫ్యాషన్ ఈ రెండు ప్యారల్ గా ఎప్పుడు వెళ్ళవు. అంటే ఇందాక అనుకున్నట్టు పై లేయర్స్ ఏమో కొంచెం చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటాయి, కింద లేయర్స్ ఏమో నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి. పై లేయర్స్ ని ప్రయోగాత్మక పొరలు,
వాటిలో ఎక్కువగా ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా బట్టల కొట్టులోకి వెళ్ళారనుకోండి, ఒక టీనేజర్ లేకపోతే ఈ ఈ కాలం కుర్రాడు అమ్మాయి చూస్తే ఏంటి, ఒక ఒక షర్ట్ నో లేకపోతే ఒక డ్రెస్ నో చూసి ఇలా తీసి వాళ్ళు తీసేస్తారు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది నచ్చలేదు, ఇది నచ్చలేదు. అలా ఒక 100 తీసేసి వాటిలో ఏదో ఒకటి ఎంచుకుంటారు. సో అక్కడ ఏంటంటే చాలా ప్రయోగం జరుగుతుంది. ఇది అవసరమా, ఇది బాగుందా లేదా, ఇది ఈ కింద లేయర్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు మీరన్న సౌకర్యము, సో ఏదైతే వాటిలో నిలుస్తుందో ఈ ఈ కొన్ని పరామితులు అనుకోవచ్చు. ఉదాహరణకి బట్టల విషయంలో వస్తే ఈ సౌకర్యము ఇలాంటివి ఉంటాయి కదా, అవి నిలిచినవే ఆ కింద సంస్కృతి దాకా వస్తాయి. ఉదాహరణకి చీర మన భారతీయ సంస్కృతిలో భాగం అయిందంటే అది ఎక్కడో ఫ్యాషన్ లా ఇలా కట్టుకోవడం అదేదో మొదలై ఉంటది. సో తర్వాత ఈ సౌకర్యము ఇలాంటి అన్నిటికీ నిలబడి అది ఆ సంస్కృతి పొరదాకా వచ్చిందనమాట. లేనివి వెళ్ళిపోతా ఉంటాయి. వస్తే ఈరోజు సగం ఒకవైపు ఇలా కట్టుకోవడం, లేకపోతే ఒకవైపు ప్యాంట్ సగం కాలు సగం వేసుకుని ఇంకొకటి ఫుల్ వేసుకుని ఇలాంటివి ఏవో వస్తూ ఉంటాయి. ఆ ఫ్యాషన్ లో ఆ ప్రయోగాలు జరగటం అనేది సహజం. అవి తాత్కాలికము, అవి వెళ్ళిపోతుంటాయి. కానీ సంస్కృతి వరకు వచ్చినవి అంటే అది నిలబడ్డవి, వాటికి ఏదో దొరికింది. అదే భాష విషయంలో కూడా ఇప్పుడు మనం ఏవో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాం. అంతర్జాలం దీన్నే చూసుకోండి, అది అంతర్జాలం. అది మొదట్లో తెలుగు పదం అన్నప్పుడు చాలా రకాల ఇవి వచ్చినాయి. అచ్చ తెలుగువి కొన్ని వచ్చినాయి, సంస్కృతం బేస్డ్ కొన్ని వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. అంతర్జాలము, మహాతలము, తర్వాత అచ్చ తెలుగులో కూడా కొన్ని వచ్చినాయి కదా. అయితే వీటిల్లో ఇప్పుడు వాటిని మనం అది వాణిజ్యంలోకి ఏం వచ్చినాయి అంటే, ఇప్పుడు తర్వాత న్యూస్ పేపర్లు ఏం వాడుతున్నాయి, పత్రికలు ఏం వాడుతున్నాయి, అలా అవి మెల్లగా తర్వాత మౌలిక వస్తువులు అంటే నిఘంటువులకు ఏది ఎక్కింది, ఈ విధంగా అది సంస్కృతిలోకి భాగం అవుతుంది అనమాట ఈ ఈ చేంజ్. అయితే పై లేయర్స్ ఏమో ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాత్మక లేయర్స్, కింద లేయర్స్ ఏమో స్టెబిలైజేషన్ లేయర్స్. ఆ పైవి ఏదో చేస్తుంది వాటి నుంచి కిందవి నేర్చుకుంటే. అయితే ఇతను రాసిన పుస్తకంలో కూడా ఇది వీటిని ఆరోగ్యకరమైన నాగరికతలు ఆ పుస్తకంలో చెప్పాడు. సో వీటిల్లో ఆ పై లేయర్స్ లో ఆ ప్రయోగాలు జరిగి అవేమో ఈ పక్కదారులు పట్టి తప్పుదారులు పడుతూ ఉంటే, ఈ కింద లేయర్స్ మాత్రం వాటి నుంచి నేర్చుకుని ఆ స్టెబిలైజేషన్ స్థిరత్వం అందిస్తాయి అన్నమాట. సో అది దాన్ని భాష విషయంలో కానీ మిగతా వీటిలో కానీ అదే జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇంకెవరైనా? కశ్యప్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. అంటే మామూలుగా భాషోద్యమం దాని దాని చరిత్ర గతి చూసినప్పుడు, అంటే గత 25 సంవత్సరాలుగా వివిధ తెలుగు సంఘాలతో పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు చాలా అంటే భాష వాడే స్థితి అన్నది బాగా పెరిగింది. చాలా వెసులుబాటు కూడా అయింది. అంటే ఏంటి, మనం చూసే దృశ్యాలలో కానీ, లేకపోతే అమెజాన్ ఓటీటీ వంటి వాటిల్లో కానీ, లేకపోతే తెలుగు మాట్లాడటం కానీ, వీడియో జనరేట్ చేయడం కానీ విపరీతంగా పెరిగింది. కాకపోతే మనము కొంచెం అంటే అంటే కొంచెం తెలుగు రాయటము అక్షరం మీద దానికి సంబంధించినటువంటి ఆ ప్రేమ రాయటం మీద తగ్గుకోవటం వల్ల దానికి సంబంధించినటువంటి రాసేవాళ్ళు అక్షరాలు సంబంధించిన తప్పితే ఇప్పుడు బాగా పెరిగింది. ఇలాంటప్పుడు మన భాషోద్యమం పరంగా ఆలోచించినట్టయితే మనం చాలా సంతృప్తి స్థాయిలో ఉండాల్సింది. అయినా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. ఇది మీరు గతి తప్పింది అంటారా, లేకపోతే దీన్ని ఏమంటారు, ఈ పరిస్థితిని ఏమంటారు? సో అయితే ఆ ప్రశ్న గాడి తప్పిందా గతి తప్పిందా అని నేను అది అక్కడ అలా వదిలేద్దామని అనుకున్నాను. మనందరం కలిసి ఎవరికి వాళ్ళు అది నిర్ణయించుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఇక్కడ ఒక్కటి లేదు, 100 రకాల ఇవి ఉన్నాయి. ప్లస్ మనం మాట్లాడినప్పుడు కూడా ఈ పొరల్లో ఏదో ఒక దాంట్లో మాట్లాడతాం. ఉదాహరణకి ఏలుబడిలో తెలుగు ఉండాలని మాట్లాడుతూ ఉంటాం. కానీ దానికి కావాల్సింది ఏంటి, కింద నుంచి ఆ సంస్కృతి ఉందా? ఉదాహరణకి కొన్ని తరాల క్రితం తెలుగులోనే జరిగేది, కానీ ఆ సంస్కృతిలోనే ఆ మార్పు వచ్చేసింది. అయితే ఈ పరాయి లేకపోతే భావదాస్యము వీటి నుంచి కానీ, లేకపోతే ఈ కంప్యూటరీకరణ వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల ఏమైపోయిందంటే ఆ సంస్కృతి మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని అంత తీసుకురావాలంటే దానికి కావాల్సిన ఆ ఎఫర్ట్ పట్టుద్ది. అసాధ్యం అని చెప్పం, కష్టం అవ్వచ్చు. పైనుంచి మార్పు రావాలంటే అది కష్టం, కింద నుంచి మార్పు. ఇప్పుడు మనం
సంస్కృతి మనం సంస్కృతి మార్చడానికి ఒకటే ఇది మనం పైనుంచే రావాలి. ఎందుకంటే ప్రకృతి అనేది మన చేతుల్లో లేదు కాబట్టి. సో అది దానికి కావలసిన అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు అది తప్పకుండా జరుగుతుంది. అయితే మనం కేవలం ఏలుబడి పాలనలో అదే ఎందుకు చూడట్లేదు, కింద పొర సంస్కృతిని ఎందుకు చూస్తున్నామంటే ఆ సంస్కృతిలో ఉన్నవి చాలా తేలికైపోతాయి. దాని మీద ఏదన్నా ఒక ఉత్తర్వు రాయాలన్నా, ఒక చట్టం తీసుకురావాలన్నా, ఇలాంటివి తీసుకురావాలన్నా ఆ తేలిక కోసం మనం సంస్కృతి మీద కూడా పని చేయాలి. అలానే దానికి కావాల్సిన మౌలిక వసతులు ఏర్పరచుకోవడానికి కూడా మనం పనులు చేయాలి. సో ఏ పొరలో ఉంటుందో దాని పైది కిందది. ఇప్పుడు ఇది మీరే ఈ ప్రశ్న ఏంటంటే మనమే ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు. సో ఇప్పుడు నాకు తెలుగులో వీడియో గేమ్స్ కావాలి. అది ఏ పొరలోకి వస్తుంది? వాణిజ్యం. దానికి కావాల్సిన ఫ్యాషన్లో ఆ తగినంత, ఇప్పుడు ఉదాహరణకి కార్టూన్లు వేయటం, డిజిటల్ ఆర్ట్, ఆ కళ అక్కడ ఏమన్నా ఉందా? అవి లేకపోతే తప్ప అది వాణిజ్యంలోకి రాదు. నాకు తెలుగులో వీడియో గేమ్స్ ఎందుకు లేవంటే, ఒకటి అందుకు కావాల్సిన మౌలిక వస్తువులు లేవు. ఇంకా కిందకి వెళ్తే ఆ సంస్కృతి మనకి ఆ కార్టూన్ సంస్కృతి అనేది చాలా తక్కువ కాలం ఉంది. దాని నుంచి ముందుకెళ్ళింది కూడా పెద్దగా లేదు. ఏదో కార్టూన్లు ఒక జోకులు గానో ఇంత అక్కడ వరకే ఉండిపోయినాయి కానీ ఒక బుడుగు క్యారెక్టర్ లాగో, లేకపోతే ఈనాడు ఆదివారంలో శ్రీధర్ వేసే బుడ్డోడు ఉంటాడు కదా, వాడి పేరేంటో తెలియదు. అలా కానీ అవి ఎక్స్పాండ్ అవ్వలేదు. కొంచెం ముందుకెళ్ళి వాటి మీద ఏదో ఒక క్యారెక్టర్ వచ్చి దాంతో కామిక్స్ వచ్చి అది ఏర్పడలేదు. ఆ మౌలిక వస్తువులు కూడా ఏర్పడలేదు మనకి. సో ఫ్యాషన్లో ఏమన్నా ఉంటే ఉన్నాయి. ఇప్పుడు అది వాణిజ్యంలోకి రావాలంటే నాకు తెలుగులో వీడియో గేమ్లు కావాలి. నేను ఈ రెండింటి మీద పనిచేయాలి, పైది కింద దాని మీద పనిచేయాలి. సో అయితే ఇక్కడ ముందు ప్రశ్నకి ఇప్పుడే ఆన్సర్ చెప్పేస్తాను. అది గాడి తప్పిందా గతి తప్పిందా అనేది ఏదో కొంచెం ఆకట్టుకోవడానికి పెట్టిన శీర్షిక, కానీ మనం గట్టిగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు తెలుగులో వస్తువుల మీద పేర్లు తెలుగులో ఉండాలనుకుంటున్నాను. నేను ఒక బీమా పాలసీ కొంటే, ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే అందులో ఏ వ్యాధులకి రక్షణ ఉంది, ఏటికి లేదు, ఆ కాల పరిమితులు ఏంటి, ఇంకో ఏమైనా నియమాలు ఏంటి, ఇవన్నీ నాకు తెలుగులో ఉండాలి. ఈరోజు లేవు. అక్కడ అది వాణిజ్యం దీంట్లోకి వస్తుంది. కొంతవరకు ఏలుబడి పాలనలో కూడా వస్తుంది. ఎందుకంటే అలాంటి నియమం ఒకటి ఉండాలి మన దగ్గర. పోనీ అది వాణిజ్యంలోనే అనుకున్నా, నేను ఆలోచించాల్సింది దానికి సంబంధించిన మౌలిక వస్తువులు ఉన్నాయా? ఉంటే అది తేలిక అవుతుంది. ఈ ఫ్యాషన్ కళ, లేకపోతే ఈ సోషల్ మీడియా, లేకపోతే ఈ ప్రాచుర్య ఇదంతా పాప్ కల్చర్, దాంట్లో దీనికి సంబంధించింది ఏదో ఒకటి ఉండాలి. అప్పుడు ఈ వాణిజ్యం అనేది, ఈ వాణిజ్య పొరలు ఇది రావడానికి సాధ్యం అవుతుంది. ఇప్పుడు మనం పని చేయాల్సింది తెలిసింది కదా, ఆ మౌలిక వస్తువులు ఏర్పరిస్తే, ఉదాహరణకి దానికి కావాల్సిన వొకాబులరీ ఏంటి, ఈ బీమా రంగంలో వాళ్ళు వాడే వొకాబులరీ ఏంటి, అలా. అంటే వివేన్ గారు, ఇందాక మీరు ఇచ్చిన ఉదాహరణకనే నీకు చెప్తున్నాను. అంటే ఉదాహరణకి ఇప్పటికి చించాన్ తెలుగులో మాట్లాడుతున్నాడు, డోరేమాన్ తెలుగులో మాట్లాడుతున్నాడు, చోటామి తెలుగులో మాట్లాడుతున్నాడు. మామూలుగా మీరు టీవీ చూసినట్టయితే పిల్లలకి పెట్టే యూట్యూబ్ దాంట్లో సంబంధించిన వాటిల్లో విపరీతంగా తెలుగు అందుబాటులో వస్తుంది. వేరే వాటి భాషల్లో అభివృద్ధి చెందినటువంటి పిల్లల పాటలు అవన్నీ కూడా తెలుగులో తిప్పి తీస్తున్నారు. అంటే మనం దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటున్నామా, లేకపోతే మన మూలదానికి పరిమితం, అంటే ఈ ఉద్యమంలో ఇలాంటి మనం గుర్తిస్తున్నాం అన్నది మనం ఒకసారి చూడాలండి. చాలా మంచి క్వశ్చన్ ఇది, చాలా మంచి అబ్జర్వేషన్ కూడా. ఇక్కడ మనం వాటితో పెద్ద కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. ఏమి మన తరం కావచ్చు, మేబీ ఇప్పుడు 10 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లలు కొంచెం వాళ్ళు కనెక్ట్ అవుతారేమో తెలియదు. ఎందుకంటే మన సంస్కృతి ఇవి అది కొంచెం తేడా. మనం డోరేమాన్తో అంత బాగా కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. ఏదో బుడుగుతోనో, లేకపోతే ఇలాంటి మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు మనకి ఏవైతే ఉన్నాయో వాటితో మనం ఎక్కువ కనెక్ట్ అవ్వగలిగి ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఆ సాంస్కృతిక ఆధారం, లేకపోతే ఆ మూలాధారం లేదు వీటికి. ఇది ఏదో వచ్చి ట్రాన్స్లేట్ చేసి పడేస్తున్నారు. అయితే ఒక గొప్ప ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య జరిగిన ఒక విప్లవాత్మకమైన సాంకేతిక ఆవిష్కరణ ఏంటంటే, నా దృష్టిలో పేటిఎం సౌండ్ బాక్స్. మీరు ఎక్కడికైనా వెళ్ళి కూరగాయల వాడుకో
ఆ కిరాణా షాప్లోనో ఫోన్ చూపించి డబ్బు చెల్లించేస్తున్నారు కదా. తర్వాత అది ఏమంటుంది, మీకు మీ ఖాతాకు ₹40 వచ్చాయి, ₹50 వచ్చాయని తెలుగులో చెప్తుంది కదా. ఇది మనం కాపీ కొట్టింది కాదు, బయట నుంచి తెచ్చుకున్నది కాదు, ఏదో అక్కడ పని చేస్తుంది కదా ఇక్కడ చేసుకుంది కాదు. ఇక్కడ వాళ్ళ అవసరాలని గుర్తించి ఒక కూరగాయల బండి వాడో వీడు, టిఫిన్ సెంటర్ వాడెంత బిజీగా ఉంటాడు అక్కడ పని చేసుకుంటూ, వాడికి ఇప్పుడు ఫోన్ తీసి ఇది వచ్చిందా లేదా ఇది చూడటం ఇదంతా చాలా కష్టం. ప్లస్ వాడి భాషలో వాడికి కావాలి. అది మన కోసం మన దగ్గర తయారైన ఆవిష్కరణ, అందువల్ల అది చాలా విజయవంతమైంది. దాంతో వీళ్ళందరూ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు అది కశ్యప్ తేడా ఏంటంటే, ఇప్పుడు ఈ డోరేమాన్ ఇవన్నీ తెలుగులో మాట్లాడేస్తున్నా మనం అంత గమనించట్లేదు, లేకపోతే ఎందుకంటే అది మనకు కనెక్ట్ అవ్వట్లేదు, అది మన సంస్కృతిలో లేదు. అది ఒక్క విషయం వేముల సురేష్ గారు, కృష్ణ తెలుగు, గుర్రం మనేశం గారు, చంద్రశేఖర్ గారు, ఆనంద సాయి గారు, ఝాన్సీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, కళ్యాణ్, శివకిరణ్, వల్లం లక్ష్మి గారు, దయచేసి వారి ఫోన్ సంఖ్యల్ని చాట్లో రాయండి. చందు నగేష్ గారు మాట్లాడాలి, ఉన్నారు కానీ మాట్లాడటం లేదు. తాళ్ళూరి వెంకటకృష్ణ గారు, మా ఊరు దగ్గర ఆయన మనిషి, ఆయన వచ్చాడు ఇవాళ, సంతోషం. పర్వతం గారు కూడా వచ్చారు ఇవాళ. తెలుగు మాట @googlegroups.com అని మెయింటైన్ చేసేది ఆయన గారే. ఆయన గారు ఎప్పుడో ఒక 6 నెలల తర్వాత వచ్చారు, వారికి స్వాగతం. ఇప్పుడు మధురెడ్డి గారు. నమస్కారం అండి వివేన్ గారు. నమస్తే మధు గారు. మీరు పొరల్ గాజు ఇచ్చిన సంబంధాల వివరణ చాలా బాగుంది. అరుణ గారు చెప్పినట్టు మార్పు సౌకర్యంతో కూడి ఉండాలి. ఇప్పుడు మన తెలుగు గ్రాంధిక భాష పదాలను కఠినంగా ఉందని వాడలేకపోతున్నాము. అందుకనే లేదా అచ్చ తెలుగు పదాల వాడకం పెంచితే కొంతవరకు భాష వాడకం పెరుగుతుందని నా అభిప్రాయం. ఆ వాణిజ్య ఫ్యాషన్ కళ ఉంది కదా, మొట్టమొదటి 5 లేయర్లో. ఇప్పుడు నేను అమెరికాలో 50 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఇక్కడ 40 సంవత్సరాల క్రితం టీ షర్ట్ కామన్ అయింది. ఇప్పుడు టీ షర్ట్ కాదు, మన కాలర్లెస్ టీ షర్ట్. మన తెలుగులో ఈ టీ షర్ట్స్ ప్రింట్ చేస్తుండ్రు తెలుగులో, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ అని అక్కడ కొన్ని ఏదైనా ఫోటో పెట్టి అలాంటి మనం కూడా లేదా ఇప్పుడు మనం పిల్లలకు డబ్బు ఇస్తున్నాం, ఆ డబ్బు ఇచ్చే బదులు ఇట్లా టీ షర్ట్ల మీద తెలుగులో పదాలు రాసి టీ షర్ట్ మీద ఒక తెలుగు భాషలోనే ఉండాలి. ఇప్పుడు వరంగల్ అనుకోండి, అక్కడ కాకతీయ గేట్ పెట్టి చిన్న గేట్ పెట్టి ఓరుగల్ అని రాస్తే అట్లా టీ షర్ట్లను మనము వాణిజ్యం చేస్తే ప్రజలందరూ వేసుకుంటారు. రోడ్ల మీద నడుస్తుంటే తెలుగు భాష పెరగడానికి చాలా మంచి అవకాశం ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది నాకు. మీరేమంటారు? మంచి ఆలోచన అండి అది. ఇంతకుముందు 2-3 చిన్న చిన్న ప్రయత్నాలు జరిగాయి. కాకపోతే అది పెద్ద స్థాయిలో జరిగితే అది నిలుస్తుంది. ఆ ఫ్యాషన్ అది అప్పటికప్పుడు వస్తుంది, వెళ్ళిపోతుంది. అది వాణిజ్య లెవెల్ స్థాయికి వస్తే గానీ అది నిలబడదు. అది ఆలోచించాలి మనం ఎలా అనేది. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు అమెరికాలో కూడా మెన్ ఉమెన్ అందరూ వాళ్ళు ఏదైనా కొత్తది వస్తే చాలా తొందరగా అడాప్ట్ చేస్తారు. మన ఇండియాలో మాత్రం చాలా కన్జర్వేటివ్ గా ఉంటారు, చాలా స్లోగా మారుతుంటారు. అయినా కానీ ఇలాంటి ఫ్యాషన్ మనం ప్రయత్నం చేసి మంచి క్వాలిటీ టీ షర్ట్ మీద మంచి ప్రింటింగ్ చేయించి, అది ఇప్పుడు బేస్బాల్ యూనిఫామ్ కూడా చిన్న చిన్న పిల్లలు చేస్తారు, క్యూట్గా ఉంటుంది. మనం ఆలోచన చేసి అది కొంచెం క్వాలిటీతో టీ షర్ట్లను ప్రింట్ చేసి, ఇప్పుడు మన స్కూల్లో పిల్లలకు వీకెండ్స్ లో బయట పోయినప్పుడు తొడగడానికి అలాంటి వాతావరణం క్రియేట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అది మంచి ఆలోచన అండి. అది వ్యాపార అవకాశం కూడా, అది చేయాలి. కృష్ణ తెలుగు గారు మాట్లాడాలి. కోదండరామయ్య గారు, నేను ఆల్రెడీ ఇప్పటికే కూటమిలో ఉన్నానండి. వివేన్ గారు ఆల్రెడీ ఇది వరకు డిసెంబర్లో పెన్లేవో పంచినట్టున్నారు కదా, తెలుగులో రాయండి అని చెప్పి. మధు గారు చెప్పిన ఆయన పెన్ అదే కలం లెవెల్లో అదే ఇంప్లిమెంట్ చేశారు. వివేన్ గారు, చిన్న ప్రశ్న అండి. మీరు ఇందాక అన్నారు కదా పేటిఎం అనే ఒక ఉదాహరణ ఇచ్చారు, పేటిఎం సౌండ్ బాక్స్ గురించి.
అవును, అది చెప్పండి. అది మన సమాజంలో అవసరాలను గుర్తించి దానికి దాన్ని దాన్ని ప్రతిఫలించడానికి పనిచేసింది కాబట్టి అది బాగా జనాల్లోకి వెళ్ళింది అన్నట్టు అన్నారు. అట్లాగే ఉద్యమాలు కూడా అంటే ఈ మధ్య ఒక ట్విట్టర్లో మన వాళ్ళు షేర్ చేశారు, ఆదివారాన్ని అచ్చ తెలుగులో ఇలా అనాలి అని చెప్పి. అయితే అప్పుడు కొంతమంది ఏమన్నారంటే వీళ్ళకి తెలుగు భాష మీద ఉన్న ప్రేమ తెలుగు మాట్లాడే వాళ్ళ మీద ఉండదు అన్నట్టు కొంత అభిప్రాయాలు వచ్చినాయి. సో ఉద్యమాలు కూడా తెలుగు భాషని పట్టుకున్నట్టు తెలుగు మాట్లాడే వాళ్ళని అంటే మాట్లాడే వాళ్ళ అవసరం అది మాధ్యమం విషయంలో కానీ అలా ఉంది. మీకు అర్థమైందండి ప్రశ్న? అర్థమైంది. చెప్పనా దానికి? చెప్పండి చెప్పండి. ఒకటి, మన సంస్కృతి ఏంటి? మన వారాలని నెలల్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో పిలవడానికి అలవాటు అయిపోయింది, అది ఏర్పడిపోయింది. అది మంచి చెడ అనే తర్వాత ఇప్పుడు మనం కొత్తది ఏదైనా తీసుకొచ్చినప్పుడు అది నేరుగా మనం ఆ సంస్కృతి లెవెల్లోకి రావాలని చూస్తున్నాం, అవదు కదా. అందుకే ఆ జనాల నుంచి ఆ రెసిస్టెన్స్ ఏదో వస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. సంస్కృతి లెవెల్కి ఏదన్నా చేరాలి అంటే ఇప్పుడు ఆదివారం సోమవారం పోయి ఇంకొకటి రావాలి అంటే దానికి ఎంత కావాలి? ఇది ఆలోచించండి. ఇప్పుడు ఎవరినన్నా మీరు ఫోన్ నెంబర్ అడిగితే 9868 అని మొదలు పెడుతున్నారు కదా. దానికోసం ఈ మొబైల్ రాక నుంచి ఆ ఫోనులు వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఇది చూసుకుంటే 50 సంవత్సరాలు పట్టిందా? అది చాలా ఎక్కువ వాడేది కదా. ఇప్పుడు ఇవి ఆ స్థాయిలో రావాలంటే ఎంత టైం పడుతుందో ఆలోచించండి. సో మనం వీటిని పెద్ద ఆందోళన చెందాల్సిన పని లేదు. ఉదాహరణకి ఫ్యాషన్‌లో ఉదాహరణకి నేను ఒక చెయ్యి ఇక్కడ కత్తిరించుకొని అదే చొక్కా పెట్టుకొని తిరుగుతున్నాను అనుకోండి. దాని గురించి మనం పెద్ద ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ సంస్కృతి లెవెల్‌లోకి వచ్చేసరికి ఇందాక అన్నట్టు ఇవేవో ఉంటాయి, సౌకర్యము, హుందాతనము ఇలాంటివి. అవి ఉన్నవే వస్తాయి. అవేంటనేది కూడా మనం ఇలా చెప్పేయలేము ఇక్కడ. ఎందుకంటే ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా. అదే విధంగా ఈ కొత్త తెలుగు పదాలు కూడా అంతే. 6 కొత్తవో పాతవో అవి పోయినవి. అయితే ఇవి ఉన్నాయి, ఉండటానికే ఉన్నాయి. మనకి తెలియంది ఏంటంటే అవి అంత స్థాయిలో వాడుకలో అప్పుడు ఉండేనా ఆ సంస్కృతిలో? అవి ఎందుకు పోయినవి? ఎందుకంటే వాళ్ళు అప్పటికి అదొక ఫ్యాషన్ అయి ఉండొచ్చు. ఇంగ్లీష్ మాట్లాడటం ఫ్యాషన్ కొన్ని, లేకపోతే ఆ పై వాళ్ళని, లేకపోతే ఆ పై స్థాయిలో ఉన్న వాళ్ళని మనం ఇంప్రెస్ చేయడానికో చేసుకోవడానికో అని ఏదైతే మొదలుపెట్ట అట్లా అవి మెల్లగా దిగి వస్తాయి. మళ్ళీ అది ఉట్టిగానే మనం ఈ రోజు సోషల్ మీడియాలో మనం క్యాంపెయిన్ చేసి పెద్ద చేసినంత మాత్రాన ఆ మార్పు వచ్చేది. మీకు వీటిని ఇది నేను ఈ టాపిక్ అసలు తెచ్చుకుందే ఎందుకు? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక మార్పు కోరుకుంటున్నప్పుడు అది ఏ పొరలో పడుతుంది, దానికి ఆ లక్షణాలు ఏమిటి, దానికి కావాల్సిన వనరులు ఏమిటి, ఉదాహరణగా అది చేయించడానికి. లేకపోతే ఇప్పుడు ఎందుకు నేను ఒక పేరుని ఫేమస్ చేయాలనుకుంటున్నాను, నాకు ఏక్ దిన్ కా సుల్తాన్ ఇలాంటి సరిపోద్ది ఒక్కరోజు ఫ్యాషన్ కల. నేను సోషల్ మీడియాని మొత్తం కుమ్మేయచ్చు కొంత ఖర్చు పెట్టి. లాభం ఏమిటి? ఒక వారం రోజుల తర్వాత అది మళ్ళీ ఎవరికి కనపడదు, ఎవడు మాట్లాడు. సో నాకు అది ఆ కింద లెవెల్లో, ఆ సంస్కృతి లెవెల్లోకి వెళ్ళాలి అంటే, అంతే సంస్కృతి అంటే ఏంటి? మనం అందరం కలిసి ఏదైతే చేస్తున్నామో అది సంస్కృతిగా ఏర్పడుద్ది. మనం అందరం అనుసరించే ఆచారాలు, వ్యవహారాలు, భాష, మతము ఇలాంటివన్నీ కలిసి ఆ సంస్కృతి ఏర్పడుద్ది కదా. అంత స్థాయికి రావాలంటే దానికి ఒకటికి ఆ కాలం పట్టిద్ది, దానికి ఆ యాక్సెప్టెన్స్ కావాలి. ఇవన్నీ ఆ ప్రాసెస్ని మనం ఏమీ కట్ షార్ట్ చేయలేము. కాబట్టి అది తెలుసుకుని మన ప్రయత్నాల్ని మలుచుకుంటామని ఆశతో ఇది చేస్తున్నాను అనమాట. అదే అండి, భాషా ఉద్యమాలు కూడా అంటే ఇప్పుడు తెలుగు భాష మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కదా. వీళ్ళ అవసరాల మీద దృష్టి కేంద్రీకరిస్తే అప్పుడు భాషా ఉద్యమాలకి ఇంకా పుంజుకుంటాయి అన్న అభిప్రాయం మీద అలా చేశారు. అసలు మీరు 20 ఏళ్ళ నుంచి అసోసియేట్ అయి ఉన్నారు కదా భాషా ఉద్యమాలతో. వీళ్ళు అంటే భాష మీద ఉన్న ప్రేమ అసలు మాట్లాడే వాళ్ళ అవసరాల మీద ఉందా? అది వదిలేసుకున్నాం. ఎందుకంటే అది లేకపోయినా పర్వాలేదు, దాని గురించి నాకు పెద్ద ఆందోళన లేదు. ఎందుకంటే అది ఆ లెవెల్కి రాదు.
ఇప్పుడు మంచి పదం కాని ఏదన్నా కష్టమైన పదం ఏదన్నా జనాలకు వాడుకలోకి రాదు. దాని గురించి నేను పెద్ద పర్టికులర్ పని కూడా లేదు. అది వస్తే ఆ ఫ్యాషన్ లెవెల్లో కామర్స్ లెవెల్లో వస్తుంది, అక్కడ ఆగిపోయింది. సార్ చెప్పండి ఎవరు? పద్మారెడ్డి గారు మీరు మాట్లాడేది లేకపోతే మాట్లాడతాను సార్. నమస్కారం అండి. ఇందాక సార్ చెప్పినట్టు భాషా ప్రేమికులు మాట్లాడే వాళ్ళ అవసరాన్ని గుర్తిస్తున్నారా? అమ్మ పద్మారెడ్డి ఒక్క నిమిషం ఆగమ్మ. చందు నగేష్ గారు వచ్చారు. ఆయన గారు మీ ప్రకటన ఇవ్వండి అయ్యా. మీకు బహుమతి వచ్చిందని చెప్పండి. కానివ్వండి. చందు నగేష్ గారు మాట్లాడండి. అయ్యో సరే అమ్మ పద్మారెడ్డి మాట్లాడొచ్చా సార్? మాట్లాడమ్మా. ఇందాక సార్ అన్నట్టు మాట్లాడే వాళ్ళ అవసరాలను గుర్తిస్తున్నామా భాషా ప్రేమికులము? తర్వాత కాలంతో పాటు చాలా మార్పులు మనం తీసుకుంటూ వస్తున్నాం. ఒకనాడు అదే పెద్ద సైన్స్, మనకు రాకెట్ సైన్స్ అంతా. భాష చాలా విస్తారంగా వృద్ధి చెందిన భాష. అవసరానుగుణంగా వచ్చిన అంటే అది ఒకటి 200 సంవత్సరాల పరాయి పాలనలో ఎన్నో పదాలను మనము చాలా సహజంగా మన భాషలో దొరికినాయి. ఈరోజు ఆదివారం సోమవారానికి తెలుగులో ఉన్న పదాలను మళ్ళీ తీసుకురావాలంటే కొత్త పదం నేర్చుకున్నంత కష్టం. కాబట్టి జనబాహుల్యంలో ఉన్న పదాలను మనం ఆమోదిస్తూ మార్పుకు ఆహ్వానం పలికినప్పుడు బహుశా భాష చివరికి తెలియదు అదే. మనం అది చెప్పుకున్నా చెప్పుకోకపోయినా చివరికి తెలియదు అదే. గత వారం చెప్పినట్టు కూడా ఇప్పుడు తెలుగు మీడియం గురించి మనం అనుకుంటాము. మాతృభాషలో విద్యా బోధన ఉంటే చాలా రూట్స్ చాలా బలంగా ఉంటాయి, పునాదులు బాగా పడతాయని. అక్కడ కొన్ని మనకు ఇబ్బందులు ఉన్నాయి. ఇవి మళ్ళీ సమాంతర రేఖలు. ఏదైతే టెక్నాలజికల్ వర్డ్స్ ఉన్నాయో, ఒక జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్టివ్ సిస్టమ్ లాంటివి ఎంత సులభంగా ఇంగ్లీష్ పదాలు చొచ్చుకొని పోయినాయో, తెలుగు నేర్చుకోవాలంటే అది ఒక కృతకంగా ఒక కష్టంగా నేర్చుకొని పట్టుకోవాలి. వాడే పదాలేమో ఇంగ్లీష్ పదాలు అవుతున్నాయి. కాబట్టి మీడియం అంటే బోధనా భాషగా తెలుగు ఉంటూ ఇలాంటి పదాలన్నిటికీ హాయిగా మన ఆహ్వానం పలకాలి. మన భాష మాట్లాడేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, రాసేటప్పుడు కానీ తెలుగులో రాస్తున్నామంటే ఇంగ్లీష్ పదాలను తెలుగులో రాసేసుకోవాలి. దానికి ఆహ్వానం పలికినప్పుడు బహుశా సులభం అవుతుంది మనకు. అంటే ఇప్పుడు మీరు అది ఈ స్థాయిలో ఆలోచిస్తే దానికి కావాల్సిన మౌలిక వస్తువులు ఏంటి? ఇప్పుడు అది మౌలిక వస్తువుల్లో మార్పు. అది ఆ వాణిజ్యంలో దానికి తగిన ఇది ఉందా? దాని నుంచి డబ్బులు వచ్చి, ఉదాహరణకి ఏమైనా డబ్బులు వస్తున్నప్పుడే మౌలిక వస్తువులు ఏర్పడతాయి. ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టాలి, ఒక నది ఉంది, దాని మీద ఆనకట్ట కట్టాలి. దానికి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏలుబడి పాలన దానికి అలా కేటాయిస్తేనే కదా అందుకు డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం ఆలోచించండి. మౌలిక వస్తువులకు కావాల్సిన డబ్బులు వాణిజ్యం నుంచి రావాలి. సో ఇప్పుడు తెలుగు భాషలో విద్యా బోధన అనే మౌలిక వసతికి కావలసిన, లేకపోతే ఆ నియమం ఏర్పరచాలంటే ఆ ఏలుబడి పనులు ఆ నియమం కావాలి. కానీ వాళ్ళు ఎప్పుడు చేస్తారు? ఈ మౌలిక వస్తువులు ఈ వాణిజ్యం లేకపోతే వాళ్ళు చేయరు. ఆ మౌలిక వస్తువులు ఏర్పడడానికి కావాల్సిన డబ్బు వాణిజ్యం నుంచి రావాలి. వాణిజ్యానికి కావాల్సిన ముడిసరుకు ఫ్యాషన్ నుంచి వస్తుంది. సో ఇది మనం ఆశించవచ్చు, అబ్బా ఇలా ఉంటే బాగుంటుంది కదా. ఎంతమందికి దాని మీద డబ్బు ఎంత? ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం ఊరికే రోడ్డు వేయదు. అక్కడ ఊరు లేకపోతే రోడ్డు వేయదు. ఊరు ఉన్నా రోడ్డు వేయట్లేదు, అది వేరే విషయం. ఆ రోడ్డు వేసిన తర్వాత దాని నుంచి వాణిజ్యం రెట్టింపు అవుతుంది. కానీ ఆ ముందు ఆ రోడ్డు వేయటానికి కూడా ఎంతో కొంత ఇది ఉండాలి. ఆ పన్నుల ద్వారానో ఏదో ఒకటి. ఎందుకంటే ఏది ఉచితంగా రాదు కదా. కాబట్టి మీరు ఆలోచించాలంటే దీనికి కావాల్సిన మౌలిక వస్తువులు ఏమిటి? దీనికి నేను ఫ్యాషన్ కళల్లో ఏ విధంగా చొప్పించగలను? ఇప్పుడు ఉదాహరణకి ఈ రీల్స్ చేయటం, వీటిల్లో కొన్ని పదాలు ఇంజెక్ట్ అయ్యి అది మెల్లమెల్లగా కిందకి దిగి తగిన నిఘంటువులు ఏర్పడి, తగిన పాఠ్య పుస్తకాలకు కావాల్సిన ముడిసరుకులు అంటే ఇంకొంచెం
పరిశోధన స్థాయిలో వ్యాసాలు వచ్చి ఇలాంటివన్నీ వచ్చి ఇవన్నీ ఏర్పడుతూ ఉంటే అప్పుడు ఇవి తేలికైపోతాయి. మనం అవన్నీ వదిలేసి కేవలం ఇదొకటే చూస్తే ఆ పని జరగదన్నమాట. కొంచెం ఇది వీటిని ఆ లోతుగా మనం ఆలోచించుకుంటే ఎక్కడ ఏంది జరుగుతలేదు. మనం ఏం కావాలనుకుంటున్నాం అది ఒకటి. అది జరగడానికి ఈ లేయర్స్ లో ఈ పొరల్లో ఏం కావాలి అంటే అది ఈ పొరల్లో బయట కూడా ఆలోచించవచ్చు. కానీ ఇవేం చేస్తాయంటే మనల్ని ఒక ఇది ఇస్తాయి. ఒక ఫ్రేమ్ వర్క్ మనకి దొరుకుతుంది. ఓహో! ఇలా ఆలోచించుకోవచ్చు మనం దీన్ని కావాలంటే. నేనేదో ఈరోజు ఒక ఉత్పత్తిని తీసి బయట పెట్టగానే జనాలు వచ్చి కొనమనుకునేరు కదా! సో, దానికి జనాలను ఆకట్టుకోవడానికి నేను ఆ పై లేయర్ ఫ్యాషన్ కలని దాన్ని వాడుకుంటాను. అడ్వర్టైజ్‌మెంట్లు ఇవ్వటం, టీవీలో ఏదో చేయటం ఇదో ఇలాంటిదొకటి. దాని నుంచి నాకు వాణిజ్యం డెవలప్ అవుతుంది. ఏదో కొంత డబ్బొస్తే దానికి ఇంకొంచెం ఇచ్చేసుకోవడానికి తగిన ఫ్యాక్టరీలు కట్టుకోవడం ఇలాంటివి నేను ఏర్పరచుకుంటానన్నమాట. సో, ఆ విధంగా మనం ఆలోచించుకున్నప్పుడు మనకి ఈ సమాధానాలు దొరుకుతాయి. అంటే ఆశలకి, ఆకాంక్షలకి అవతల ఆ వాస్తవం ఏదో ఉంది కదా! దాన్ని మనం ఏ విధంగా మార్చగలము అన్నదానికి ఈ ఫ్రేమ్ వర్క్ ఉపయోగపడుతుందన్నమాట. ఇంకెవరైనా? వివేన్ గారు, మధురెడ్డిని అరుణ గారు చెప్పినట్టు రచయిత బంగారయ్య గారు కూడా అదే సూచన చేశాడు గతంలో. మన భాషలో చాలా సంస్కృత పదాలు, ఉర్దూ పదాలు, ఇంగ్లీష్ పదాలు చేరినవి. మన భాషలో ఉన్న పదమే మన భాషలో ఒక పదం ఉంటే అదే పదాన్ని వాడమని చెప్పారు. మన భాషలో ఆ పదం లేక ఆ పదానికి భావానికి దగ్గర ఉన్న పదం ఉంటే కూడా వాడమన్నారు. అది కాదు, తప్పక అరువు తెచ్చుకోవాలంటే ఆ పదాన్ని మన భాషలో ఇమిడిపోయేలాగా మార్చుకోమని చెప్పాడు. అయితే పద్మ గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు చాలా సాంకేతిక పదాలు ఉన్నాయి. వాటికి తెలుగులో సంస్కృత పదాన్ని తెలుగు లిపిలో రాసి అది తెలుగు అని మన మీద రుద్దుతున్నారు. అంటే అది నాకు అర్థం కాదండి. అది దానికి నాకు అర్థం కాదు. దీని నేపథ్యం తెలుసు, దాన్ని ఎలా చేయాలో తెలుసు. కాకపోతే ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళు చెప్పింది సరిగానే. ఇప్పుడు హైడ్రోజన్ అయి, నైట్రోజన్ ఉదజన్ అని అదే ఇంగ్లీష్ పదాలు వాడుకోవచ్చు. అలా ఇలాగైతే సంస్కృత పదాలను, ఉర్దూ పదాలను మనం ఈనాడు వాడుతున్నాం కదా మన భాషలో లేని అరుగు తెచ్చుకొని, అలాగనే సాంకేతిక పదాలు కూడా మన భాషలో లేవు. మన తెలుగులో 5 లక్షల పదాలు ఉన్నవి. వాటితో పాటు ఈ సాంకేతిక పదాలు రేపు చైనా వాళ్ళు కొన్ని సాంకేతిక పదాలు పుట్టివచ్చు. వాటిని కూడా చైనా భాషలో ఉంటే అరుగు తెచ్చుకొని మన భాషలో ఇమిడిపోయేలా రాసుకుంటే మన పిల్లలు కూడా చదవడానికి సులభం అవుతుంది. ఆమె చెప్పే సౌకర్యం అదే విషయం గురించి చెప్తున్నారని నా అభిప్రాయం. అది అవుతుంది. కాకపోతే చెయ్యాలి, జరగాలి అనే నేను చెప్తున్నానండి. అయితే అది జరగడానికి కావాల్సిన ఆ ప్రక్రియ లేకపోతే ఆ దారులు అవి మనం వెతుక్కోవాలి. ఇంకో చిన్న విషయము, ఈ జూమ్ మీటింగ్ లో చాలా కొన్ని మీటింగ్ లో అంత ఇంగ్లీష్ లో కండక్ట్ చేస్తారు. వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడు ఒక సెంటెన్స్ నుంచి ఇంకో సెంటెన్స్ తడబడు మాట్లాడతారు. 4 నిమిషాల తర్వాత వాళ్ళు ఏం మాట్లాడింది కూడా అర్థం కాదు. అదే తెలుగులో మాట్లాడితే అర్ధగంట సేపు మాట్లాడినా కానీ వీ కెన్ పే అటెన్షన్, కాన్సన్ట్రేషన్ చేయవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అందుకే లేదా మాతృభాషలో మాట్లాడడం సులభము. ఇలాంటి ఇంగ్లీష్ పదాలు వాడి కూడా తెలుగులో మాట్లాడడం ముఖ్యమని నా అభిప్రాయం. మంచిదండి. ఇంకెవరైనా? కోదండ రామయ్య గారు, నేను మాట్లాడచ్చా ఒక 2 నిమిషాలు? మాట్లాడచ్చమ్మా. ఈ తెలుగు కూటమి ద్వారా ఈ రచ్చబండలో నాకు అవకాశం ఇచ్చిన కోదండ రామయ్య గారికి నా కృతజ్ఞతలు. ఇది ఎంతో ఈ తెలుగు భాష గురించి ఇంతమంది ఈ విధంగా మాట్లాడడం వల్ల నాకు కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అయితే మేము పాఠశాలలో విద్యార్థులకు బాలల దినోత్సవం అప్పుడు తెలుగులోనే 2 నిమిషాలు మాట్లాడాలని పోటీ పెట్టి దాంట్లో బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అంటే తెలుగు పదాలే ఉపయోగించాలి, ఇంగ్లీష్ పదాలను మాట్లాడకుండా ఏదో ఒక విషయం గురించి చెప్పడం జరుగుతుంది అన్నమాట. కానీ ఏ జన్మలో నా అదృష్టమేమో నేను ఈ భాషలోని దీంట్లో నేను సభ్యురాలుగా ఈ రోజు చేరినందుకు కోదండరామ గారికి నేను కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాను. అయితే భాష గురించి ముందుగా మనము అందరం మాట్లాడుతున్నాం, కానీ మన మనోళ్ళు అమెరికాలో కనుక ఉంటే వాళ్ళు అసలు తెలుగులోనే మాట్లాడరు.
మమ్మీ డాడీ అని పిలుస్తారు. అసలు మమ్మీ అనేది ఆ పదానికి అర్థం మనకు తెలిసే ఉంటుంది. అది అది చనిపోయినప్పుడు మమ్మీస్ అని అంటూ ఉంటారు. చనిపోయినప్పుడు మరణించడం అంటే వాళ్ళు అలా పిలిపించుకోవడం కంటే వాళ్ళు నాన్నగారు అమ్మగారు అని కూడా పిలిపించుకోవడం మానేశారు ఈ మధ్య. అంటే మనమందరం మాట్లాడుతున్నాం, కానీ మన యొక్క బిడ్డలు కానీ మన యొక్క కూతుర్లు కొడుకులు ఇక్కడ ఉండలేని వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆంగ్ల పాఠశాలలోనే విద్యార్థులను వాళ్ళని చేయించి వాళ్ళు అక్కడే చదివించి, పాఠశాలలో మీకు ఇంగ్లీష్ అనేది ఆంగ్లమే నేర్పట్లేదా, తెలుగులోనే మాట్లాడుతున్నామని విద్యార్థులను కూడా ఖండించడం జరుగుతుంది. ఉపాధ్యాయులు కూడా మీరు తెలుగులోనే పాఠాలు నేర్పద్దు, మొత్తం అంతా ఒక లాంగ్వేజే చెప్తున్నారు కానీ మొత్తం నేర్పద్దు అని చెప్తున్నారు. అంటే ప్రస్తుతం ఉపాధ్యాయులు కంటే తల్లిదండ్రులు కూడా ఇంట్లో అలా సంబోధన చేయడము అది భావ్యంగా నాకు అనిపించట్లేదు. అంతే కోదండరామయ్య గారి కృతజ్ఞతలు. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఇంకొక విషయం సార్, ఇట్లాంటి ఉదాహరణలే వెళ్తూ పోతే ఉపాధ్యాయుడు అని మనం రాస్తాం, తెలుగు భాషలో రాసేటప్పుడు మా ఉపాధ్యాయుడు ఈరోజు ఇది బోధించారు, కానీ రాత వరకే పరిమితం. చెప్పేటప్పుడు మా ఉపాధ్యాయుడు అని చెప్పడం ఎంత కష్టమా, టీచర్ అనేస్తారు పిల్లలు. గురువు గారు అని కూడా అన్నారు. టీచర్ ఎందుకు మనం ఆహ్వానించొద్దు, టీచర్ అని ఎందుకు రాయొద్దు? టీచర్ అనగానే ఏమి ఎక్కువలు ఏం లేవు దాంట్లో. సులభమైన పదం, సమాజంలో చొచ్చుకుపోయి నేటి తరానికి ఏదైనా సులభమయ్యి వాళ్లకు యాక్సెప్టెన్స్ ఉన్నవి మనం తీసుకున్నట్లయితేనే భాషను బలపరచుకోగలం. కానీ ముడుపుగుడ్డలా ఉంచుకుంటే మాత్రం ఉంచుకోండి మీ తెలుగు మీరే అన్నట్టుగా అయిపోతుంది. కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక పోతుందన్న చందంగా అవుతుంది సార్. ఇప్పుడు పంతులమ్మ అనొచ్చు కదా, ఎందుకు అనటం లేదు? అంటే అది బాగా అనిపించదా? పంతులమ్మ అంటే అది చాలా సులభంగానే ఉంది కదా పిల్లలు పలకటానికి. ఒకటి ఇక్కడ పక్కకి వెళ్తున్నాం అనిపిస్తుంది, వాటి గురించి మనం బాధపడాల్సిన పని లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఫ్రేమ్ వర్క్ లో పెట్టి అవి ఎక్కడ మనం తీసుకురాగలం, ఎక్కడ మార్పు తీసుకురాగలం, ఆ స్థాయికి పైన ఉన్న దాన్ని మీరు ఏ విధంగా ప్రభావితం చేయగలరు, ఆ స్థాయి కింద ఉన్న దాన్ని మీరు ఏ విధంగా ప్రభావితం చేయగలరు, వాటి మీద పని చేస్తే పని జరిగిపోద్ది. మనం ఆశ ఉంటుంది, మనకి ఆకాంక్షలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, అనవసరం. ఎందుకంటే మీరు ఆశిస్తున్న మార్పు కనుక మీరు మీ కుటుంబం మించింది అయితే కనుక మీ ఆశకి ఆకాంక్షకి అభిప్రాయానికి పైన ఏదో ఒకటి జరగాలి. అది జరగటానికి కావాల్సిన ఫ్రేమ్ వర్క్ ఇది. ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళు సార్ అంటే ఎలా మానిపించాలి, టీచర్ అంటే ఎలా మానిపించాలి, అది ఎక్కడికి వస్తుంది? అది ఉపాధ్యాయులు చిన్న విద్యార్థుల దగ్గర నుంచి నేర్పించాలండి. ఉపాధ్యాయులు సార్ అనేది అనకూడదు, ఆర్యా కానీ అయ్యా కానీ సంబోధించాలి. అదే ఇందాక నుంచి సార్ అంటున్నారు, నేను కూడా వింటున్నాను. అంటే వాళ్ళకి నేర్పాలి. మళ్ళీ మనం ఏదైనా కూడా కార్యక్రమంలో, పెళ్లి కార్యక్రమాలకు అనేది కార్యక్రమాల్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ విద్యార్థులు కానీ ఎవరితోటైనా మనం మాట్లాడుతున్నా, మన వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా అది ఇంగ్లీష్ పదాలు, ఆంగ్ల పదాలను ఉపయోగించకుండా తెలుగు పదాలలో మాట్లాడమని చెప్పాలి. మనం ఇది అంతా భారతదేశంలో పుట్టాం, మన అమెరికా కంట్రీలో మనము జన్మించలేదు అనేది ఫస్ట్ తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉండాలండి వెనక నుంచి. అది అప్పుడు అంత మార్పు అనేది కొంతైనా మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నానండి. అసలు తెలుగులో టీచర్, క్షమించండి, తెలుగులో టీచర్ కాదు, గురువు గారు కాదు, ఆచార్య అని కూడా అంటారండి. ఆచారి గారు అంటారు, ఆచారి. అవునమ్మా, అవునవునవును. మేము ఆంగ్ల పాఠశాలలో కదా చదివిస్తున్నాం, ఉపాధ్యాయురాలు అని అంటారు. గురువు గారికి నమస్కారం, ఉపాధ్యాయులు గారు మాతాజీ, గురు ఆచార్య అంటారు. అదే ప్రొఫెసర్ కదా, కాదండి, ఆచార్యులు కదా, ఆచార్య అని శిశు మందిర్లు అంటారు చూడండి. పంతులు అంటారు. పంతులు అనేది భాష వేరే ఉంది. అయితే శిశు మందిర్లో అంటారు, ఒకసారి విన్నరో లేరు మీరు, సరస్వతి శిశు మందిర్లో చూడండి, ఆచార్యనే పిలుస్తారు అక్కడ. మాతాజీ టీచర్ సార్. పంతులు అని మా తరంలో మేమే అనలేదు, ఈ తరం పిల్లలు అంటారా? ఇలాంటివే అన్ని కూడా మడిగట్టుకోవద్దన్న ఉద్దేశం. శుభోదయం గురువు గారు అని అంటారమ్మా. దాని మీద సమస్య చర్చ ఆపండిగా, వేరే విషయాలు ఏమైనా ఉంటే అడగండి. ప్రశ్న 2 వాక్యాల్లోనే ఉండాలి. అవును,
అయ్యా నన్ను మాట్లాడమన్నారా? మాట్లాడాలి. ఒక్క విషయం అంటే, ఒకటి ఏది స్థిరంగా ఉండదండి. మారుతున్న పరిస్థితులకు అనుకున్నాక ప్రతిదీ మార్పు చెందుతూ ఉంటుంది. అయితే తన్ను తాను నిలబెట్టుకుంటూ ఎదగడానికి ప్రయత్నించేది ఒక ఒక మూల స్తంభంలాగా నిలబడుతుంది. చుట్టూ ఉన్నవి కాలిగుంజల్లాగా నెట్టాడిలాగా ఉండి దాని మీద కప్పేయడానికి దోహదపడుతుంది. అలాగే ఒక భాష తన్ను తాను నిలబెట్టుకుని తన సమాజాన్ని, తన ప్రజల్ని తన వెనక సమీకరించుకున్న ఉన్నప్పుడు ఆ భాష విస్తృతంగా ప్రభావితం చెందుతుంది, అలాగే విస్తృత పడుతుంది. అయితే దానిలో స్థిరంగా ఉండకూడదు. విస్తృతమైనటువంటి ప్రయోగాలు జరగాలి, అలాగే దానికి అవకాశాలు ఉండాలి, వనరులు ఉండాలి. వాటిని ప్రోత్సహించుకోవాలంటే భాష మూలమైంది. ఇప్పుడు ఇందాక వివేన్ గారు అన్నారు, మౌలిక వసతులు కల్పించాలంటే పన్నుల ద్వారానే వస్తున్నాయి. ఆ పన్నులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ భాషా సమాజం నుంచే వస్తుంది. ఈ భాషా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, సమూహాలు కృషి చేయడం ద్వారా వాళ్ళ శ్రమ నుంచి, వాళ్ళు పంచిన ఉత్పత్తుల నుంచి మాత్రమే ఆ పన్నుల రూపంలో వస్తున్నాయి. ఆ పన్నుల రూపంలో వచ్చినయే మళ్ళీ మౌలిక వసతులుగా రూపొందుతున్నాయి. అయితే ఇందాక మీరన్నట్టు, సార్ వివేన్ గారు అన్నట్టు, ఏలుబడి పాలన, ఏలుబడికి ఒక స్పష్టత, ఒక అవగాహన, భాష పట్ల కానీ సమాజం పట్ల కానీ ఒక బాధ్యత అవసరం. తను దేనికి కట్టుబడి ఉంది, ఎవరి ప్రయోజనాలు కట్టుబడి ఉంది, ఎవరి నుంచి ఎన్నిక కాబడింది, ఎవరి ప్రయోజనం. గారు మీ దగ్గర చాలా విషయం ఉంది, 50 నిమిషాలు మాట్లాడే విషయం ఉంది నాకు తెలుసు. ముందు మీకు మనవాళ్ళు తెలుగుకోవటం తరఫున తానా అధ్యక్షులు వారు ఇచ్చిన విషయం చెప్పండి. సో అయితే కోదండరామయ్య గారు ఇది ముగిద్దాము ఇక్కడికి. నేను ఒక ప్రశ్న అడగాలి. ఒక్క నిమిషం, చందు నాగేష్ గారు ప్రకటించరేంటి మీరు? అయ్యో, తానా అధ్యక్షుల వారు మీకు, పాత అధ్యక్షుల వారు మీకు ఒక కానుక ఇచ్చారు, ఆ విషయం చెప్పరా? ఈ సందర్భంగా మీకు మనవి చేయాలని చెప్పి అదే ప్రయత్నం. సార్, నేను ఇంతకుముందు ఏదో రకరకాల రచన ప్రక్రియల్లో ప్రవేశం చేస్తూ ఇప్పుడు విద్యా మాధ్యమ భాషోద్యమ గీతాల పేరుతో ఒక పుస్తకం వెలువరించే ప్రయత్నం చేస్తున్నానండి. దానిలో మొట్టమొదటిది తెలుగు జాతి వెలుగు దారి శీర్షికతో నేను ఒక గేయం రాస్తే దానిని గిడుగు స్నేహలతా మురళి గారు గానం చేశారు. అది మన తెలుగు కూటమి వారికి సమర్పిస్తే వారు దానికి ఒక ప్రథమ బహుమతిగా ప్రకటించి తానాధ్యక్షులు జయ గారి ద్వారా 5,000 రూపాయల పారితోషికం కూడా ఇప్పించారు. ఆ విధంగా తెలుగు భాషోద్యమానికి నేను చేస్తున్న కృషికి, నాకు వస్తున్నటువంటి గౌరవానికి, గుర్తింపుకు కూడా ఒక ప్రోత్సాహకంగా మన కోదండరామయ్య గారు నిలబడినందుకు, తెలుగు కూటమిని నిర్వహిస్తున్నందుకు, ఇలా విస్తృతపరచడం కోసం ఈ అన్ని ప్రక్రియలు ఇందాక చెప్పారు సారు, 13 రకాల ప్రక్రియల్లో పోటీలు నిర్వహిస్తున్నామని. దీనిలో గేయం ప్రధానమైనటువంటి పాత్ర. ఏ రచన కంటే కూడా ఒక పాట అది గానం ద్వారా ప్రజల మధ్యకి తేలిగ్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు సినిమా మాధ్యమం చూడండి, ఈవేళ ఉన్నటువంటి పాటలు మరుగున పడిపోతున్నాయి. వెనక ఏనాడో ఘంటసాల పాడినటువంటి పాటలు ఇప్పటికీ జనం మధ్య నానుతూనే ఉన్నాయి. కారణం ఏమిటంటే దానికి ఉన్నటువంటి సౌలభ్యం, భాషా సౌలభ్యం, గాత్ర సౌలభ్యం, అలాగే సంగీతం, ఇవన్నీ మేళవించి ఒక రూపం, బలమైనటువంటి రూపం ప్రకటించడం ద్వారా నేను నిలబడుతున్నాయి. అలాగే ఇప్పుడు కూడా మన సమస్యల్ని శక్తివంతమైన రూపం ఏమిటి అన్నటువంటి ఒక గేయం, ఒక పాట. ఇందాక చెప్పారు కోదండరామయ్య గారు, 5 లక్షల రూపాయలతో ఒక నృత్యాన్ని వాళ్ళు రూపకం చేస్తే దానికి 20 లక్షల రూపాయల పారితోషికం కింద ఇప్పటి వరకు లభించిందని చెప్పారు. అంటే దానికి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆ స్వీకారం, అది ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కోరుకుంటున్న దాన్ని ఏ రూపంలో, ఏ ప్రక్రియలో వాళ్ళకి తేలిగ్గా చేరువవుతుంది, వారు జీర్ణించుకోగలుగుతారు, దాని నుంచి ప్రభావం చెందుతారు. దానిని ఈ ఏలుబడి పాలన మీద కూడా ఒక శక్తివంతంగా తిరిగి అడగగలుగుతారు, డిమాండ్ రూపంలో అడగగలుగుతారు అంటానికి ఇది ఒక ఉదాహరణగా ఇందాక సార్ చెప్పింది, ఇప్పుడు వివేన్ గారు చెప్తుంది, నాకు అనిపిస్తుంది. ఆ విధంగా ఈ ఒక బహుమతి ఇప్పించి అడుగుతున్నారు, చెప్పండి. కృతజ్ఞతలు. సంతోషం చందు నాగేష్ గారు. ధన్యవాదాలు. వివేన్ గారు, నాదొకటే ప్రశ్న. ఫ్యాషన్, కళ, వాణిజ్యం ఈ 3 కలిపి కలగలిపి అడుగుతున్న ప్రశ్న ఇది. మామూలుగా తెలుగు వాళ్ళు అంటే ఒకప్పటి సంగతి నాకు తెలియదు కానీ ఈ మధ్య ఉన్న వాళ్ళందరూ కూడా అనుకరణ అనేది ఒకటి గట్టిగా మొదలు పెట్టారు. సో సోషల్ మీడియాలో ఏం ట్రెండ్ అవుతుందో హ్యాష్ ట్యాగ్ ఆధారంగా
చేయటం మొదలుపెట్టేశారు. ఇది నేను కొంచెం వెనక్కి తవ్వి తవ్వి వెళ్ళి చూస్తే ఏమవుతుందంటే, ఈ అయితే అని లేకపోతే ఒక ఊత పదాలు ఎక్కువగా వాడేసి రీల్స్‌లో వీటిల్లో పెట్టి చేసే పదాలు నిజానికి ఆర్‌జేలు వాడే పదాలు. రేడియో జాకీలు వాడే పదాలు. సో, మనం చొప్పించాల్సిన పదాలు గానీ, తెలుగు ఇంకా ఎక్కువ చేయటానికి కానీ, ఈ ఆర్‌జేలు, రేడియో జాకీలు లేదా రీల్స్‌లో అవ్వచ్చు, ఇప్పుడు ట్విట్టర్‌లో కూడా వీడియోల్లో మొదలుపెట్టేసారు షార్ట్ వీడియోలు పెట్టడం. వీటి ద్వారా పెంపొందించడానికి అంటే ఇది పట్టుకొని ఇక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు అని చెప్పడానికి మనం ఏ విధాలుగా ప్రేరేపించొచ్చు. ఇది వయసున్న వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. టీన్స్ అండ్ ఒక 30 ఏళ్ల కన్నా తక్కువ 18-25 ఏళ్ల మధ్యలో వాళ్ళు 12-16 ఏళ్ల వాళ్ళకి పిల్లలకి వాళ్ళు రీల్స్ తయారు చేసేటప్పుడు, షార్ట్ వీడియోస్ తయారు చేసేటప్పుడు స్పృహతో తెలుగుని వాడి తెలుగు వాడుకోవచ్చు అని వాళ్ళ వరకు వెళ్ళేదెలా? ఒకటి దీనికి నేను అనర్హుణ్ణి. ఎందుకంటే నాకంట 2 రెట్లు తక్కువ వయసున్న వాళ్ళకి ఏది ఇదవుతుంది అనేది బహుశా నేను చెప్పలేకపోవచ్చు. అది తెలిస్తే మనం చేసి ఉండేవాళ్ళం కదా. అయితే ఒకటి మనం చేయగలం ఏంటంటే ఈ ఈ దీనికంటే పై లేయర్ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల మనం ఇంకొక లేయర్ పెట్టుకోవచ్చు. ఫ్యాషన్ కలపైన ఇంకా మరీ ఈ ట్రెండింగ్ అవుతున్నవి ఇవి అవుతున్నవి అవి ఇంకా చిన్నవి. ఇప్పుడు వీళ్ళలో ఆ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరో ఒకటి చేస్తే వీళ్ళందరూ పొలవమని అది చేస్తారు అలాంటివి. సో అది ఉంది కాబట్టి అలాంటివి ఎక్స్ప్లోర్ చేయటమే. తగిన కుర్రోళ్ళని పట్టుకుని వాళ్ళతో కావాల్సిన మనం ఏదో ఒకటి చేయించి దాన్ని ప్రాచుర్యం పొందేలా చేస్తే ఆ వ్యాప్తి, దాంతో అది వీళ్ళకి కొంచెం అంటుకోవచ్చు. మన మాతృభాష తెలుగు లాంటి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ తయారు చేసి ట్రెండింగ్ అయ్యేది అందులో పెట్టేసి చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా మనం. తప్పకుండా. సో అయితే ఇంకొకటి మనం గమనించాల్సిన ముఖ్యమైన ఇదేంటంటే, ఇప్పుడు ఆ ఫ్యాషన్ దాంట్లో చూస్తే మీకు అది ఇలా తిరుగుతుంది. అది ప్రయోగాత్మకమైన లేయర్ అన్నమాట. ఈ సోషల్ మీడియా పైది ఇంకా చాలా ఇదిగా ఉంటుంది. ఏది వర్క్ అవుతుంది, ఏది పని చేయదు అనేది మనకు అది ఇన్నోవేషన్ మోడ్, ఎక్స్పెరిమేషన్ మోడ్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఏది జనాల్లోకి వెళ్తుంది ఇలాంటివి. సో అవి ప్రయత్నాలు చేసి వాటిలో విజయవంతమైన వాటిని ఇంకొంచెం ముందు తీసుకెళ్ళటం, వాటి మీద ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టడం, ఇది సాధారణంగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఈ క్రియేటర్లు చేసేది అదే. ఈ సృజనాత్మకతలో దీనివల్ల ఇది బాగా పండుతుంది అని తెలిస్తే దాన్ని వాళ్ళు అందుకుంటారు కదా. తర్వాత అది సినిమా ఇలాంటి అట్లా వాణిజ్యం లెవెల్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు విశాఖపట్నం వర్మ గారు ఒక ఊసు పెట్టారు. అందుకని నేను రెహమానుద్దీన్ షేక్ గారికి విన్నవించేది ఏంటంటే, ఇప్పుడు 13 బహుమతులు ఇస్తున్నాం, 14 బహుమతి పెడదాము. స్పష్టంగా చెప్పండి వాళ్ళు ఏం చేయాలి. చెప్పండి, మంచి వీడియో రీల్స్ లో తయారు చేసిన వాళ్ళకి పెడతాం. మీరు సరైన మాటల్లో చెప్పండి. అంటే రీల్స్ కానీ ఈ పుట్టి వీడియోలు యూట్యూబ్ షార్ట్స్ అంటారు. ఇంకా అదే అన్ని ఒకే కేటగిరీ కింద వస్తాయి. యూట్యూబ్ లో షార్ట్స్ అంటాము, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అంటాము, వాట్సాప్ లో స్టేటస్ అంటాం, ట్విట్టర్ లో ట్విట్టర్ వీడియోస్. అవి అంటే రీల్స్ అంటే ఏ విషయం మీద ఎట్లా పెట్టాలండి? ఎలాగైనా ఒక 30 సెకండ్ల నుంచి నిమిషంన్నర వరకు మీరు ఒక వీడియో చేసేసి పెట్టేస్తారండి. జనాలు ఆకట్టుకునేది ఏదైనా పర్వాలేదండి. సరే సరే. అయితే వివెన్ గారు నాతో ఒప్పుకుంటారో ఒప్పుకోరో, వివెన్ గారి మనస్తత్వం కూడా ఇంతకు ముందు ఆ విషయమయ్యే ఉండేది. మనం ఏదైనా ఆశించి చేయటం వేరు, ఆశించకుండా చేయటం వేరు. మీరు ఇప్పుడు బహుమతులు పెడతామనగానే దానికోసమే తయారు చేయటం వల్ల వృథా అది. అవునవును. సో మనం అలాంటివి
ఏమో నా వైపు నుంచి అయితే నేను దానికి పూర్తిగా అవి వృధా అయినా పర్వాలేదు. ఇప్పుడు కొంతమంది ఎవడో ఒకడు దాన్ని ఆశించి చేశాడు అనుకుందాం. దాని ప్రాచుర్యము, దాని వ్యాప్తి చాలా తక్కువే ఉండొచ్చు కదా! కానీ కానీ ఆ వ్యక్తి ఆ బహుమతి పొందిన తర్వాత మానేస్తారు అది చేయటం. ఆ! అది అంటే మనం అది చూడకుండా ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, ఎవడన్నా స్ఫూర్తి పొంది ఏదో ఒకటి బాగా వైరల్ అయ్యి లేకపోతే చాలా మందికి చేరిందనుకో, దాని నుంచి ఇంకెంతమంది స్ఫూర్తి పొందుతారు. దీని ప్రభావం చాలా తక్కువ ఉంటది కాబట్టి మనం పెద్ద ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ ఆ ప్రభావం ఎక్కువ ఉండేవి మనం గుర్తించి వాటిల్ని కొంచెం ప్రాచుర్యం చేస్తే వాటి వల్ల వచ్చే ప్రభావం, దాని ఫలితం మళ్ళీ ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవటం అలాంటివి అది ఎక్కువ ఉంటుంది. మనం అది దాని మీద దృష్టి పెట్టినా మేలు. జిడుగు గారు కార్యక్రమం ముగిద్దాం, చెప్పండి అయ్యా. అట్లా వివేన్ గారికి ముఖ్యంగా గత 20 సంవత్సరాల పైనుంచి ఈ సాంకేతిక విజ్ఞానంలో తెలుగులో మొట్టమొదట ఏ సభలో జరిగినా కూడా వివేన్ గారు లేని సభ లేదు. అటు రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడన్నా జరిగినా ఉభయ రాష్ట్రాల్లో సాంకేతిక విషయాల్లో చాలా ముందుగా ఆలోచించి అందరికీ ఆయన మార్గదర్శకుడు. ఆయన కొత్త కొత్త ఆలోచనలతోటి ఇప్పుడు ఆయన చేసిన తెలుగు ఆటలు ఇంకా పెద్దగా ప్రాచుర్యం లేదు, కానీ ప్రాచుర్యం అంటే దాన్ని తీసుకెళ్లే వాళ్ళు వేరే ఉండాలి కదా. ఆయనైతే దాన్ని ఆ వరవడిని ప్రవేశపెట్టారు ఆటల్లో, వాటిల్లో. వారు ఎప్పుడు మనకి మార్గదర్శకులే. అట్లానే ఈ మొత్తం సాంకేతిక పరిజ్ఞానంలో ఈ మన కూటమిని నడిపించేది వెబ్సైట్ ముఖ్యంగా వారి అండదండలతోటే నడుస్తుంది. ఆ రకంగా వారికి ఎన్నిసార్లు అయినా మనం ధన్యవాదాలు చెప్పాల్సి ఉంటుంది. అట్లానే నా దగ్గర ఒక కార్డు పట్టుకొచ్చానండి. ఎక్కడికి? ఈ యుఎస్ఏకి. నేను రిటైర్ అయిపోయాను. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, లేకపోతే మీది ఏంటి కాలక్షేపం ఏంటి అని అంటారు. ఇదిగోండి, ఇదే నా వృత్తి. ఇది వివేన్ గారు, కోదండరామయ్య గారు తయారు చేసి విజయవాడలో ఇచ్చారు. వెనకాల తెలుగు కూటమని. ఇది పర్సులో పెట్టి తిరుగుతూ ఉంటా. ఆడు ఎయిర్పోర్ట్లో కనపడినా, లేకపోతే ఏదన్నా సాంఘిక ఈ కుటుంబ సమావేశాలు ఎవరైనా అడిగిన ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇదయ్యా నేను చేసేది అని చెప్పి చెప్తా ఉంటాను. దాని మీద స్లోగన్లు అవి ఉన్నాయి. ఏమున్నాయి? మీ సంస్థ అందించే సేవలు, వస్తువులు, సమాచారం తెలుగులోనే కావాలి. ఇది దాదాపుగా 5 ఏళ్ల క్రితం ఈ కార్డులు ప్రింట్ చేయించారు కోదండరామయ్య గారు. దాన్ని తయారు చేయించారు. అట్లానే ఇప్పుడు ఒకటి వర్మ గారు కూడా ఇక్కడ కనపడుతున్నారు. మనకి చాలా కార్యక్రమాలకి డబ్బు కావాలి, అన్ని కోదండరామయ్య గారి పెన్షన్ నుంచి తీసుకోవటం సబబు కాదు. మనకు సొంతగా నిధులు కావాలి కాబట్టి ఎవరికన్నా ఆసక్తి ఉన్న వాళ్ళకి, లేకపోతే దీంట్లో సభ్యత్వం తీసుకోవటం 5,000 రూపాయల సభ్యత్వం ఉంది. అట్లానే ఇంకొంచెం శక్తి ఉన్న వాళ్ళు దానంగా కూడా ఇవ్వచ్చు. సరే, ఇది మన తెలుగు కూటమి సొసైటీ విశాఖపట్నంలో బ్యాంక్ ఖాతా కలిగి ఉంది. వర్మ గారు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. తర్వాత ఇంకొకటండి, ఇప్పుడు ఈ సందర్భంగా మనకి ఫేస్బుక్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ మన పిల్లలు కానీ బంధువులు కానీ ఎవరైతే ఇంగ్లీష్లో రాస్తారో వాళ్ళకి మనం, నువ్వు ఇంగ్లీష్లో రాసావు కాబట్టి నేను చదవను, సమాధానం ఇవ్వనని మనం గట్టిగా చెప్పుకోవచ్చు. ఆ రకంగా కూడా వాళ్ళు తెలుగులో కష్టపడి రాస్తారు. ఇప్పుడు నా పిల్లలు కానీ నా బంధువులు కానీ ఎవరు కూడా నాకు ఇంగ్లీష్లోనూ రాయరు, ఇంగ్లీష్లోనూ రాయరు. వాళ్ళ చేతనైతే తెలుగులోనే కష్టపడి సమయం తీసుకుని తెలుగులోనే రాస్తారు నా బంధువులు కూడా. అట్లానే బ్యాంకు నుండి మనకు వచ్చే ఈ సమాచారం, నీ ఖాతాలో ఇంత ఉందనే దాన్ని మనం అందరం కూడా మెయిల్ ద్వారా లేకపోతే బ్యాంకుకి ఉత్తరాలు ఇచ్చి, మనం ఎన్ని ఖాతాలు అయితే, ఎన్ని బ్యాంకులు అయితే ఉన్నాయో
మనం ఒక నమూనా తయారు చేసుకుందాము. ఈ బ్యాంకులు వెంబడి పడదామండి. మాకు ఎస్ఎంఎస్లు అన్నీ కూడా తెలుగులోనే కావాలి, ఇంగ్లీష్లో వద్దు అనేది. అట్లానే మన ఫోన్ సంఖ్య ఎవరు అడిగినా కూడా మనం తెలుగులోనే చెప్తే అట్లా ఒక ఒరవడ వస్తుంది. సంస్కృతి నుంచి మరి పైనుంచి కింద నుంచి పైకి అది సమాంతరంగా అంటే అందరం కూడా ఈ కార్యక్రమాల్లో ఉండాలి. అట్లానే ఏదన్నా విషయంలో కనపడితే ఎక్కడైనా, అది ఏ సమావేశం కానీ ఏ పరిస్థితి కానీ, తెలుగు వాళ్ళు పెద్ద వేదికెక్కి అనర్గళంగా అలా ఇంగ్లీష్లో మాట్లాడితేనో లేదా రాస్తుంటేనో, ముఖ్యంగా ఈ సినిమా వాళ్ళు నిన్న చూసాం మనం ట్విట్టర్లో, జెమినీ వాళ్ళు ఇంగ్లీష్లో రాస్తున్నారు వాళ్ళ సీరియల్ గురించి. వెంటనే ఎంబడబడ్డాం, నీకు బుద్ధి ఉందా లేదా, ఎందుకు మమ్మల్ని తెలుగు అరవడై ఉంటాడు కదా, మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు అని చెప్పి. తర్వాత ఇదే అండి ఈ ప్రస్తుతానికి నా ఆలోచనలు ఇవి. ఈ సమావేశాన్ని చక్కగా నిర్వహించారు. చాలా ఎక్కువ మంది, మరి మన వివెన్ గారు అంటే ప్రసిద్ధులు కాబట్టి చాలా ఎక్కువ మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారందరికి కూడా తెలుగు కూటమి తరఫు నుంచి, నా నుంచి వ్యక్తిగతంగా అందరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. రామనుద్దీన్ గారు, నా పేరు మధురెడ్డి అండి. నమస్కారం. దయచేసి మీ ఫోన్ నెంబర్ పెడతారా? అది నన్ను అడగండి. ఇక్కడ మీరు అడగటమా? సమయం వృధా చేస్తారా ఇంతమందిది? నన్ను అడగండి, తర్వాత అడగండి, ఇస్తాను. మీరు ఇక్కడ ఈ సమయంలో అడగడం బాగలేదు. సరే, వెంకటరమణారెడ్డి గారు రికార్డింగ్ ఆఫ్ చేయండి.